ఓం శ్రీ గురుదేవాయ నమః. బుద్ధ్వా న బోధ్యం పరిశిష్యతే కిం శివప్రసాదం సుఖబోధరూపం జ్ఞాతే తు కస్మిన్ విదితం జగత్ స్యాత్ సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే. ప్రశ్నోత్తరిలో ఈ శ్లోకాన్ని ఈరోజు మననం చేయాలి. ఇవాల్టి ప్రశ్న పూర్తిగా సాధన స్థితిని కూడా పూర్ణ స్థాయిలో అందుకున్న వాడికి అని చెప్పాలి. పూర్తి సిద్ధి కాకపోయినప్పటికీ సాధన ప్రాథమిక స్థితిలో కాకుండా, అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక సామాన్యుడికి ఆధ్యాత్మికత యందు పరిచయమే లేదు. వాడికి మొదట చూపించే ఏవైతే శమాది షట్క సంపత్తి, అంటే సాధన చతుష్టయ సంపద, నిత్యానిత్య వస్తు వివేకం, ఆ 4 ఏవైతే ఉంటాయో అవి చాలా అవసరం. అవే అప్పటికి వాడి జీవితాన్ని బాగా మార్చేసినాయి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కానీ లోకపు తీరు ఏమిటంటే, మనకు కొంత అలవాటు అయిపోయిన తర్వాత మనం అందులో జీవిస్తున్నప్పుడు దాని యొక్క ప్రత్యేకత మనకు తెలియదు. ఎంత విలువైందైనా సరే అది ఉంటే మనం దాన్ని ఎంత అనుభవిస్తున్నామో, ఆనందిస్తున్నామో తర్వాత అర్థం కాదంటే, ఉదాహరణకి ఇప్పుడు సాధన మొదట్లో ప్రవచనాలు విన్నప్పుడు ఒక ఆనందానుభూతి వస్తూ ఉంటుంది. ఆ స్థితికి వినటమే చాలా శ్రవణానందం. అదేమీ తగ్గిపోదు, తర్వాత కూడా అట్లాగే ఉంటుంది ఆనందం. కానీ అది పూర్ణమయ్యి స్వరూపానందం అయ్యేదాకా కూడా వేరే ఏ ఆనందాలైనా దాని పోలిక దాకా తీసుకెళ్తాయి. మళ్ళీ అవి లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు శ్రవణం తర్వాత ఏమవుతుందంటే ఇంకా అంటుంది లోపల నుండి. అప్పుడు ఏమిటి? మననము, నిధిధ్యాసనం. మననం, నిధిధ్యాసనము శ్రవణం కంటే గొప్పవైన ఇవన్నీ ఒకటే. కానీ ఇప్పుడు మననంలో మననానందాన్ని అనుభవిస్తాడు. ఆ తర్వాత ఇంకా నిధిధ్యాసన అది దానంతటదే జరుగుతుంది. మనం ఏం చేయం, కూర్చొని నిశ్చయం చేసి ఈరోజు వెళ్ళి నిశ్చయాలు చేసుకున్నట్టు నిశ్చయం ఏం చేయడు. ఇది జగత్తు, ఇది ఆత్మ అని నిశ్చయం ఏం చేయడు. అది తనంతట తానే తనకు నిశ్చయం అయ్యి ఈ తత్వదృష్టిలో స్థిరమవుతాడు సాధకుడు, సిన్సియర్గా సాధన చేస్తున్నవాడు. ఆ తర్వాత ఇంకొకటి మిగిలి ఉంటుంది. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల తర్వాత ఆత్మానుభూతిని పొందటం అనేది బాగా మిగిలి ఉంటుంది. అప్పుడు వీటి విలువ లేదా అంటే ఉంది, వీటి విలువ ఎప్పుడైనా ఉంది. కానీ ఇంకా ఎక్కువ, పైకి ఎక్కువ అనే లోపల ఉండే ఏదైతే మనకు ప్రేరణ ఉంటుందో లోపల నుండి, అంటే మనని ఎదిగించటానికి లోపల అంతర్యామి చేస్తున్న కృషి, అది ఆత్మానుభూతిని కోరుతుంది. అప్పుడు మొదటి రోజు శ్రవణం చేసిన రోజు ఆనందము ఆ ఫీలింగ్తో ఉండదు, కానీ మనకేమీ విలువ తగ్గలేదు. ఉదాహరణకి మనం లౌకికంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు కళ్ళున్నాయి మనకు, రోజు చూస్తున్నామా, చాలా ఆనందిస్తున్నాం. మన కళ్ళున్నాయని ఏం ఆనందించట్లేదు. అంటే మన ఇంద్రియాలన్నీ, ఇంద్రియ తేజస్ అంతా, దేహం అంతా కూడా ఎట్లా ఉంది? ఇప్పుడు మనకు సాధారణం, సహజం అయిపోయింది. అంటే విలువలేందా? ఉంది, విలువ ఉంది దానికి. కానీ దాన్ని ఆనందించేంత విలువేం లేదు కదా వాటికి. అంటే మనకి ఎప్పుడూ అందుబాటులో ఉండేటప్పటికి దాని విలువ మన దృష్టికి రాదన్నమాట. విలువ లేనిది అయిపోదు అది, కానీ మన దృష్టికి రాదది. అట్లాగే సాధన కూడా అంతే. సాధన జీవితమే పూర్తిగా గడిపేస్తున్న తర్వాతే ఇప్పుడు ఏదో ప్రత్యేకంగా సాధన చేస్తున్న అనుభూతి రాదు. అదే ఈ సాధకుడికి, ప్రాథమిక సాధకుడు చూసేవాడు ఇది చాలా ఆనందంగా ఉంటుంది. అట్లా ఉండాలి నేను కూడా ఎప్పుడైనా అని అనుకుంటాడో లేదా? అనుకుంటాడు. అంటే అదేం చేస్తుంది? ఇంకా ఎదుగు అని అంటుంది. అందుకే మనకు భగవద్గీతలో ఈరోజు ప్రశ్నలు ఏమిటంటే, కిం బుద్ధ్వా బోధ్యం న పరిశిష్యతే.
దేనిని తెలియగా ఇక తెలియదగినది మిగిలి ఉండదో. భగవద్గీతలో గూడా ఈ వాక్యం మనకొచ్చింది. ఏమిటి? యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అది చెప్పారు గదా! అదే ప్రశ్న ఇప్పుడొచ్చింది. అంటే మరి అంతకుముందంతా జెప్పింది సాంఖ్యయోగం ఏమన్నా సరిపోదనా దానర్థం? ఇప్పుడు జెప్తాను నేను మళ్ళీ అంటే, అంటే నీకు జ్ఞానము విజ్ఞానం కావాలి. అదంతా జ్ఞానమే వెనక జెప్పిందంతా. కానీ విజ్ఞానం ఎప్పుడవుతుంది? తాను తనలో అనుభవిస్తే అది విజ్ఞానం. జ్ఞానానికి, విజ్ఞానానికి తేడా ఏమిటంటే విశిష్టేన జానాతి. జ్ఞానం అంటే జానాతీతి జ్ఞానం. విజ్ఞానం అంటే విశిష్టేన జానాతి. ఏం విశిష్టత ఇప్పుడు? జ్ఞానం విశిష్టం గాలేదు. తెలుసుకునే తాను విశిష్టుడయ్యాడిప్పుడు. వాడి పాత్ర విశిష్ట పాత్ర ఇప్పుడు. జ్ఞానం కంటే కూడా తెలుసుకునే జ్ఞాని ముఖ్యం గదా! ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ముఖ్యం. అంటే ఎట్లా అంటే సృష్టిలో ప్రతి పదార్థము గురువే. ప్రతి సంఘటన గురువే. కానీ ఇదివరకు మనకు గురువులాగా తోచలేదు గదది. జగత్తులాగా తోచింది. అంతేనా? కానీ ఇప్పుడు అన్నీ మనకు బోధ చేస్తున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రతి సంఘటన బోధ చేస్తుంది. ప్రతి విషయం బోధ చేస్తుంది. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి అందరూ బోధ చేస్తున్నారు. అంటే అన్ని రూపాల్లో మనను చేరుతుంది ఈ సృష్టే. ఇన్ని రూపాల్లో ఒక వ్యక్తొచ్చాడు. వాడితో ఒక వ్యవహారం జరిగింది. మన సృష్టి మనను ఆ రూపంలో చేరింది. అనేది ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. పూర్వం తెలియదు గదా! ముందు ఎట్లా ఉంది? ఆ వ్యక్తి వల్ల వచ్చిన వ్యవహారమే మనని బాధ పెట్టింది. ఇప్పుడు అది బోధ అయింది. అంతేనా? తేడా ఉందా? అప్పుడు బాధ, ఇప్పుడు బోధ. జీవితం అంతా మారలేదు. ఏం మారలేదు. సంఘటనలు అట్లాగే ఉంటాయి. దైహిక సమస్యలు అట్లాగే ఉంటాయి. ఇంకా రకరకాల సమస్యలు అట్లాగే ఉంటాయి. కానీ అప్పుడు అవన్నీ బాధాత్మకం. ఇప్పుడు అవన్నీ బోధాత్మకం. ఎందుకు? అన్నిటిలో తన స్వరూపాన్ని చూడాలనే ఒక నిశిత దృష్టొచ్చింది వాడికి. ఉన్న ఉనికి ఒక్కటే అయితే ఏదున్నా అది ఉనికి అవ్వాలి. అంతేనా? అది నీకు నచ్చినా సరే, నచ్చకపోయినా సరే. నీకు అనుకూలమో, నీకు ప్రతికూలమో. ఆ దృష్టి ఎప్పుడైతే వాడికొస్తుందో, అప్పుడు జీవిత కోణం మారుతుంది. అది విజ్ఞానమవుతుందనమాట. ఇంతవరకు జ్ఞానం ఏమిటి? అన్నీ నీకు బోధ చేస్తుంటాయి అని లోకంలో గూడా అంటారు గదా! ఏదైనా మనకు గుణపాఠం చెప్పడానికి అని. లోకంలో గూడా అనే విషయమే. కానీ అది వాడికి విజ్ఞానం గాలేదప్పుడు. దర్శనం చేస్తే విజ్ఞానం అవుతుంది. నువ్వు బోధాత్మకంగా దర్శనం చెయ్యి. ఎట్లా బోధాత్మకంగా దర్శనం చేయటంలో తేడా ఎట్లా వస్తుందంటే, దానివల్ల ప్రభావం పొందడు. పొందినా విచారణ చేసేసుకుంటాడు దాన్ని అప్పటికప్పుడే. ఏ సంఘటన తనని సమీపించిందో అప్పుడేమంటాడు? సృష్టి ఇది నన్ను చేరింది. సృష్టి ఈ రూపంలో నన్ను చేరింది. ఇంకా చెప్పాలంటే పరమాత్మ ఈ రూపంలో నన్ను చేరాడు. గురువు ఈ రూపంలో నన్ను చేరాడు. బోధ చేస్తుంది నాకిది. ఇప్పుడు దాన్ని అంతే కష్టంగా ఉంటుంది. జటిలంగా ఉంటుంది. కష్టం అంటే జటిలంగా ఉంటుంది. ఎప్పుడైనా వ్యవహారం జటిలం. ఆ జటిలంగా ఉన్నదాన్ని గూడా నేను బోధాత్మకంగా స్వీకరించి దాంట్లోంచి నేను అనుభవాన్ని పొందగలుగుతున్నా. ఏ అనుభవం? వ్యవహార అనుభవం గాదు. వ్యవహార అనుభవం అందరికొస్తుంది లోకంలో 10 విషయాల్లో తిరిగితే. ఇప్పుడు ఆత్మానుభవంని ఇందులో పొందగలుగుతున్నా. ఆ స్థితికి రావటం విజ్ఞానమవుతుంది. అంటే భగవద్గీత శ్లోకాలు గానీ, ఈ శ్లోకాలు గానీ ఇందులో ఉంటాయి గానీ, జీవితంలో దర్శనం జేయకపోతే అవక్కడే ఉంటాయి. ఇది జీవిత సంఘటనకు అది సమన్వయం కావాలి. మనం అక్కడ దర్శనం చేయాలి. ఇది విజ్ఞానం. అందుకే స్వామి విజ్ఞాన యోగంలో ఈ మాట అన్నారు. ఏది తెలుసుకుంటే ఇహపర లోకాల్లో ఇంక తెలుసుకోవాల్సింది మిగిలి ఉండదో అది నీకు చెప్తానన్నారు. ఇదివరకు చెప్పింది ఉట్టుట్టి మాటలా? కాదు. కానీ ఇప్పుడు నీకు విజ్ఞానం కాబోతుందది. ఏ సాధకుడు ఎదుగుతాడో మెచ్యూరిటీ లెవెల్ అంటారు కదా దాన్ని. పరిపక్వత పొందటం. ఆ పరిపక్వత స్థితిలో ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఉండదు అన్నారు. ఇప్పుడు ఇవాళ రెండో ప్రశ్న గూడా వేసుకొని 2 కలిసి విచారణ చేసుకుందాం. ఎందుకంటే 2 కలిపే ఉన్నాయి అవి. భావప్రరంగా. కస్మిన్ జ్ఞాతే సతి జగత్తు విదితం స్యాత్. ఏది తెలిసి ఉండగా జగత్తంతా తెలిసి ఉంటుందో. ఇక్కడేమడుగుతున్నారు? ఏది తెలిస్తే ఇంక తెలుసుకోవాల్సింది అవసరం ఉండదంటున్నారు. ఇంకా అదే ప్రశ్నను తిప్పి ఏది తెలిస్తే జగత్తంతా తెలిసిందవుతుందో అన్నారు. ఇప్పుడు మన విచారణలో మనం ఇందాక చెప్పుకుంది అట్లాగే. తెలిసేదేమిటి జగత్తు అర్థమవుతూనే ఉంటుంది గదా!
అవుతుందా గదా! అవుతుంది. మామూలు వాడికి ఎట్లా ఉంటుంది? ఏదో విశ్వ ప్రయత్నమైనా జేసి ఈ జగత్తులో సుఖాన్ని సంపాదించా. అంతేనా? జీవితమంతా దానికి కృషి జేసి. వాటిని బాధ్యతల రూపంలో అనుకుంటాడు కొన్నిటిని, కోరికల రూపంలో అనుకుంటాడు కొన్నిటిని. ఏం తోచకపోతే ఇంక అందరూ జేసే పనే వీడు జేయటం అనే రూపంలో అనుకుంటాడు. బాధ్యత అనుకోనివాడు, కోరిక అనుకోనివాడు కామన్ మ్యాన్. ఆర్డినరీ లైఫ్. ఏంటది? ఇంతకంటే వేరే లేదు గాబట్టి అట్లా బతుకుతాడు వాడు. అయినా మనము విచారణ జేసుకున్నప్పుడు వాడి విశ్వ ప్రయత్నం అంతా గూడా ఒక ఆనందాన్ని పొందటం కోసమే అని మనకిప్పుడు మన విచారణలో మనకు దెలిసిన విషయం. ఇప్పుడు జగత్తు తెలిసిందంటే వాడికెంత తెలిసింది? పైపైన ఇంతే గదా! దాని రూపం. అంతేనా గాదా? ఇంకేముంటుందండి? అయితే కోరిక, అయితే బాధ్యత. లేపోతే తప్పదు. ఈ మూడే గదా! ఏది లేని వాడికి సాధన దృష్టికొచ్చిన వాడికి ఏమిటంటే వీడు గమనించినంతలో మొదట్లో ఎట్లా ఉంటుందంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు వినగానే నిజ జిజ్ఞాసు అయిన వాడికైతే ఎట్లా ఉంటుందంటే, అయ్యో! అక్కడ ఇరుక్కున్నానే నేను. ముందే నాకిది తెలిసుంటే బాగుండేది అక్కడ ఇరుక్కోక ముందు అని ఉంటుంది. ఎవ్వరికైనా ముందు అదే వస్తుంది ఆలోచన. ఇంకా తీవ్రంగా ఉన్నవాడికి అది తెగిపోతే బావుండు, అది తెగిపోతే బావుండు అని అనుకుంటుంటాడు. ఇంకా కొంతమంది తెగేదైతే లేదు తప్పంది గదా! అదేం జెప్తారు దీనికి 2 ఉపమానాలు జెప్తారు. కాళ్ళ పడ్డ పాము కరవక మానదు. ఇంకొకటేమో విడువబడిన బాణము వెళ్ళిపోతుంది. విడిచేసాం గదా! ఇదివరకే అయిపోయింది. ఇంకా సంసారంలో దూరేసిన వాడికి ఈ 2 జెప్పుకొని మధ్య రకం సాధకుడు అట్లా ఉంటాడనమాట వాడు. తోచినంత సాధన చేసుకుంటాడు. వాడి సమర్థతకు తగినంత సాధన, వాడి స్థితిగతులకు తగినంత సాధన చేసుకుంటూ వాడు తృప్తిపడి అట్లాగే ఉంటాడు. ఇంకా మిగిలిందేదైనా ఉందని వాడికి తెలుస్తుంది. వచ్చే జన్మకు పోస్ట్‌పోన్ చేసుకొని పెట్టుకుంటాడనమాట వాడు. చేసుకో అసలైతే ఎవరైనా శ్రీకృష్ణానంద మఠంలో మూల సూత్రాన్ని విన్నవాడు మళ్ళీ జన్మ గురించి చించడసలు. లేదన్న తర్వాత ఇంకేమిటి దానికి నీ వాపక్షపు ఆలోచనలు. ఇన్ కేస్ ఉండదసలు. సరే అంత అందుకునే సంస్కారం సరిపోకపోతే సరే వచ్చే జన్మకి మళ్ళీ ఇంక ఉత్తమ జన్మనెత్తి ఈ సంసారంలో ఇరుక్కోకుండానే బ్రహ్మచారిగా ఉండి అప్పుడు బయటపడతా అని వాడొక మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతాడు. ఎందుకంటే ఈ కాళ్ళబడ్డ పాముని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అయిపోయింది. ఇంకా వాడికి అంతకంటే వేరే దారి లేదు. మరి ఇది ఇంతేనా అంటే ఇంకొక ఉత్తమ సాధకుడుంటాడు. గురువు మాట వేదం. ఇంకెవడొచ్చినా ఏం జెప్పినా అన్నీ నిజంగా కనిపిస్తున్నా అవి సత్యం గాదు. గురువు మాటేమిటి? లేదురా జగత్తు వాస్తవంలో. ఇది. వాస్తవంలో అన్న ఇన్సిస్ట్ చేసి దాన్ని ధృవీకరిస్తుందది. ఇస్తుందా లేదా? మరి ఇంకేం నువ్వు మాట్లాడే మాటలు వాస్తవం అని చెప్పిన తర్వాత కాదండి, కూడదండి అని అనగూడదెప్పుడు. అట్లాంటి వాడొకడుంటాడు సాధకుడు. వాడికుండదు. ఎందుకంటే భావనా మాత్రం ఇదం జగత్. నువ్వు భావన చేసుకుంటే అది కలుగుతుంది. మనం నిశితంగా పరిశీలిస్తే అందరి జీవితాల్లో గూడా వాడనుకున్నవే అవుతుంటాయి. కానీ మనకెట్లా ఉంటుందంటే ఆ సమయంలో ఇట్లా నేను అస్సలనుకోలేదు. కానీ అయ్యిందంటాడు. ఇప్పుడు అనుకోలేదది. ఎప్పుడో అనుకున్నాం. అది. ఒకసారి సంకల్పం జేస్తే అది మేనిఫెస్ట్ అవ్వకుండా, రూపాంతరం చెందకుండా సృష్టిలో ఉండదు. సృష్టి నీకు, నాకు అని ఒక్కొక్కరికి అట్లా జేసి పెట్టలేదది. అది డిఫాల్ట్ డిజైన్ అది. రచనలో ఇముడ్చి ఉందట్లా. నువ్వు సంకల్పం జేసావా ఎప్పటికైనా అది రూపాంతరం పొందుద్ది. అయితే ఇంకొకటి ఇందులో మనకు నేరుగా కనిపించదది. ఎట్లా ఉంటుంది ఒకప్పుడు వీడి జీవితంలో అయితే అట్లాంటివి చాలా అనుభవాలున్నాయి. ఒక రకంగా వీడనుకుంటాడు. అది ఇంకో రకంగా వస్తుంది. తర్వాత దాని మీద విచారణ జేస్తే అప్పుడు అర్థమవుతుందనమాట. ఇది నేనడిగిందే. కాకపోతే రూపం నేనడిగిన రూపంలో లేదు. సృష్టి ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తుంది మనకు. అది జరుగుతుందన్నమాట. అది అందరికీ జరుగుతుంది. నిశితంగా పరిశీలించి చూసుకోవాలి. మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని, నిజంగా నేనెట్లా అడిగాను, అదెట్లా వచ్చింది అని. మనకొచ్చిన విధానం నచ్చదు గూడా ఒక్కొక్కసారి. అయినా సరే. అయినా సరే నీకదే విధి. ఇంకొకటి లేదు అన్నట్టు శాసిస్తుంది జీవితం. ఇప్పుడు ఏదైతే ఉత్తమ సాధకుడుంటాడో వాడికి ఎప్పుడైతే జగత్తు లేదన్నారో, కానీ
కనిపిస్తుంది అంటే దాన్నెట్లా దర్శనం జేయాలో అది గూడా గురువే చెప్తారు. లేదన్న గురువే కనిపించేదంతా ఆత్మస్వరూపం గాకపోతే ఇంకేముందక్కడ? నువ్వు జూసిన జగత్తు లేదన్నారు. జగత్తు లేదంటే ఆ గోడ లేదా? ఈ ఫ్యాన్ లేదా? ఆ లైట్ లేదా? గాదు. నువ్వేమన్నావు? దాన్ని నేను వాడుకుంటున్నా. అది నాకవసరం. ఇది బాగుంది. అది బాగాలేదు. ఇది జగత్తు. ఫ్యాను, లైటు, గోడ జగత్తు గాదు. భార్యాపిల్లలు సంసారం గాదు. వాళ్ళ యందు ఆసక్తి సంసారం ఎట్లాగో, ఇది ఉండటం జగత్తు గాదు. దీన్ని నేను వాడుకొని ఏదో నేను జేస్తున్నానని నువ్వనుకుంటున్నావు జూసావా? అది జగత్తు. పదార్థము జడము అంటాం. కానీ అది ఆ జడ స్వరూపము ఉనికి యొక్క వ్యక్తీకరణ. జడ రూపంలో ఉనికి వ్యక్తమవుతోందక్కడ. ఎందుకు? నువ్వు చైతన్య రూపం గదా! అది జడము, నువ్వు కాలరెగరేసి మరి నేను చేతనం అన్నాడు గదా! సరే అందులో ఉనికి గ్రహించి అంటుందది. ఎట్లాగంటే ఒక గోడకు, ఒక విగ్రహానికి తేడా ఏమి? అంతే. ఇప్పుడు కొండ గూడా ఉంది. అదే శిల. చెక్కిన తర్వాత శిల్పం అన్నాడు. మహా మాట్లాడితే చాలా పవిత్రంగా, గొప్పగా చెప్తే ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ ఎవరా ప్రాణప్రతిష్ఠ చేసింది? మహాత్ములు చేస్తారు ప్రాణప్రతిష్ఠ. ఎందుకంటే వాడికి ప్రాణం ఉందని తెలుసు. నువ్వు కూడా తెలుసుకున్న రోజు నీకు కూడా ప్రాణం ఉంటే నువ్వు కూడా ప్రతిష్ఠ చేసుకోవచ్చు ఎందులో గాని. ప్రాణం ఉన్న ప్రాణిలాగా బ్రతికితే, సజీవ ప్రాణాన్ని నువ్వు అనుభవిస్తే, ఈ శ్వాస ప్రాణాన్ని గాకుండా, ఏ చైతన్యం నీ లోపల ఉందో అది ప్రాణంగా నువ్వు జీవిస్తే, నువ్వు కావాలంటే దేనికైనా ప్రాణప్రతిష్ఠ చేసేయొచ్చు. అప్పుడేమైంది? విగ్రహము స్వామి అయింది. అయిందా? అయినప్పుడు అదేమన్నా మాట్లాడిందా? వీడు మాట్లాడతాడు విగ్రహంతో. అంతేనా? వీడేమంటాడు? స్వామి నాకది, స్వామి నీకు స్వామి నాకది కావాలి అని గోడు చెప్పుకుంటున్నాడు. అంతేనా? నువ్వు గోడ దగ్గరికెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసుకొని నువ్వు గోడు చెప్పుకోవచ్చు. నీ ప్రాణాన్ని నువ్వు గుర్తిస్తే ఏదైనా ఒకటే సృష్టిలో. అణువణువు హరిమయమే గదా! హరిమయము విశ్వమంతయు హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. అయిపోయింది. ఇప్పుడు జగత్తు ఏది ఉంటే ఈ జగత్తంతా తనకు దర్శన రూపంలో అభివ్యక్తమవుతుందో అదేమిటి? ఏమంటున్నారు? దీనికి కస్మిన్ జ్ఞాతే సతి జగత్తు విదితం స్యాత్. ఏది తెలిసి ఉండగా జగత్తంతా తెలిసి ఉంటుందంటే దాని సమాధానం ఏమిటి? సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే జ్ఞాతే సతి జగత్ విదితం స్యాత్. అంటే సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణ రూపే జ్ఞాతే సతి. సర్వాత్మకమైన జగత్తు, సర్వాత్మకమైన బ్రహ్మం తనకు అనుభవంలోకి రావాలి. అప్పుడు అట్లా ఉండి జగత్తు ఉంటే అది జగత్తు తెలిసిందన్నమాట మనకు. లేదన్నప్పుడు విషయాత్మకంగా జగత్తును లేదనటం ప్రాథమిక సాధకుడికి అవసరం. ఎందుకంటే బంధంలో ఉన్నాడు కాబట్టి బంధాన్ని తొలగించటానికి దాన్ని వేరు చేస్తారు ముందు. అది వేరు చేసి దాన్ని దూరంగా తీసి వాడొకడు జగత్తు వేరు అనేది ముందు చెప్పాలి వాడికి. అది అర్థమవుతుంది వాళ్ళకి? అర్థం కాదు. అంతా కలిసిపోయింది కలగూర గంప. దాంట్లోంచి వాడిని వేరు చేసి ఇదిగో ఇది వేరు నువ్వు వేరు అని చూపించాలి. ఆ తర్వాత వీడికి వీడి స్వరూపాన్ని అవగాహన అయ్యేటట్టు చేయాలి. వీడి అవగాహన అంతా వేరు కదా! మన ఐడెంటిఫికేషన్ పుట్టుకతో చిన్న లేబులింగ్ అది కాబట్టి ముందు దాన్ని కడిగేసి అదంతా క్లీన్ చేసేసి ఇప్పుడు వాడే బ్రహ్మస్వరూపం అన్న స్థితికి వాడు ఎదగాలి. ఇప్పుడు తర్వాత జగత్తును కూడా తీసుకొచ్చి ఇదిగో నువ్వు ఏ బ్రహ్మమో ఆ జగత్తు కూడా అదే బ్రహ్మం. ఈ పూర్ణ రూపం. ఇది బ్రహ్మము యొక్క సర్వాత్మక రూపం. అప్పుడు జగత్ అంటే తెలిసిందయిందనమాట. అంటే 3 స్థాయిలలో అది మన స్థాయి ఎదగటం. సాధారణ స్థాయి నుండి వేరు చేసుకునే స్థాయి, మళ్ళీ అంతా అదే అనే స్థాయి. ఇప్పుడు శుద్ధ రూపంతో అంతా అదే. అశుద్ధ రూపంతో అంతా అది గాదు. శుద్ధ రూపంతో. తన శుద్ధ రూపాన్ని తెలుసుకున్న వాడై శుద్ధ రూపమైన జగత్తును తెలుసుకుంటాడు. ఇది కోర్స్. అది విజ్ఞానం. ఏది తెలిస్తే ఇంక మళ్ళీ తెలియాల్సిందేమీ లేదు. ఇది తెలిసిన తర్వాత ప్రశ్నలన్నీ ఆగిపోతాయి. సూచన ఏమిటి అంటే ప్రశ్నలుండవు. తత్వం మీద ప్రశ్న రాదు వాడికి. వ్యవహారం మీద ప్రశ్నలు రావటం, పోవటం అనేది వ్యవహారం అది. జిజ్ఞాస ప్రశ్నలు ఏవైతే ఉంటాయో తెలుసుకోవాలనే ఒక లోపల క్వెస్ట్ ఉంటుందో అవి రావు. స్పష్టత వస్తుందన్నమాట.
తత్వం మీద ఒక స్పష్టత. ఇంకా దాన్ని దర్శనం చేసి జీవించటమే గాని, దాంట్లో సందేహాలు గాని, ఇంకేమి గాని లేవు. ఎవరొచ్చి దాన్ని ఏం చేసినా, విషయాలే తనని చెలింపజేసినా, ఈ సత్యం మాత్రం మారనే మారదు అన్న ఆ దృఢ భూమి ఎప్పుడవుతుందో, పతంజలి ప్రకారంగా దాన్ని దృఢ భూమి అంటారు. ఆ దృఢ భూమిక తనకెప్పుడొస్తుందో, అప్పుడు ఇంక చూసేదేది లేదు. ఎట్లా అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఎందుకంటే ఈ ఉత్తమ సాధకులు ఈ శ్రవణం చేసినప్పుడు ఎట్లా దాన్ని ఆ స్థితిని తరచి చూచుకోవటం. వాళ్ళకి ఆ స్థితి ఉందా? ఎట్లా ఉంది అని తరచి చూచుకోవటం ఎట్లా ఉంటుందంటే, ఈ తత్వం నందు స్థిరమైన వాడు మనం ఇది మామూలుగా అన్ని స్థాయిల సాధకులకు చెప్పే సాధననే. కానీ దృష్టి భేదం చాలా ఉంటుంది. మొదటి స్థాయిలో ఒక నియమాన్ని ఆచరిస్తున్నవాడు ఎట్లా ఉంటాడు? లోకాన్నుండి లౌకికంగా వాడు అభ్యాసం చేసిన అలవాట్లను, అలవాటెప్పుడు గూడా అభ్యాసం వల్లొచ్చిందే గానీ, అదేం పుట్టుకతోనొచ్చింది కాదు. కొన్ని అభ్యాసము జన్మాంతర అభ్యాసాలుగా ఉంటాయి. అదన్ని ప్రవృత్తి అంటాం మనం. ప్రవృత్తిపరమైన అలవాట్లున్నవేవుంటాయో అది జన్మాంతరంగా అది గూడా అభ్యాసమే. వాడికి గుణం అంటేనే గుణ అభ్యాసే. అభ్యాసం వల్లొచ్చింది. త్రిగుణాత్మక ప్రవృత్తి ఎట్లా వచ్చింది? అభ్యాసం చేస్తే వచ్చింది. కొన్ని ఈ జన్మలోనే పుట్టిన దగ్గర నుండి అభ్యాసం చేస్తాడు. కొన్ని పూర్వ సంస్కారంతో ఆ ప్రవృత్తి రూపంలో అభ్యాసంలో ఉన్నవి ఉంటాయి. వీటిని ముందు ఈ ఈ ఈ అలవాట్లను వేరు చేసుకోవటం తనకు. ఒక్క అలవాటైనా సరే, మనం ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో, ఆ నియమాచరణ అంటేనే దానికంటే వేరుగా తన రూపం వాడికి అర్థమవుతుంది. లేకపోతే మమేకమై దాంతో అదే నేనన్నట్టుగా జీవిస్తుంటాడు వాడు. అనడు ఆ మాట. కానీ జీవించటం అట్లా జీవిస్తుంటాడు. ఇదే జీవితం, ఇట్లాగే జీవితం అన్నట్టుగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా దాటలేనిది మన హిందువులో ఎక్కువ ఈ స్థితిని దాటలేనిది ఎప్పుడొస్తుందో తెలుసా? లౌకికంగా మనం మాట్లాడినప్పుడు కులాచారాల విషయంలో వస్తుంది. ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడికి వాడింటి ఆచారమే అంతా సత్యం అన్నట్టు కనిపిస్తుంది. ఒక వైశ్య కులంలో పుట్టిన వాడికి వాడు ఏ అభ్యాసంలో ఎదిగాడో ఆ అభ్యాసాలే సత్యం అనిపిస్తుంది. ఇతర కులాలు ఎవరున్నారో వాళ్ళకు కూడా వాళ్ళకి అవే అంత ప్రాముఖ్యత ఉన్న వాటిలాగా అనిపిస్తుంది. అది దాటడు వాడు. కులాచారాన్ని దాటటం అంటేనే వాడు ఎంతో పాపం చేసినట్టు అనుకుంటుంటాడు. ఉంటాయా లేదా? అంటే దానికి తనను దానితో కలిపి దాన్ని గుర్తించుకోవటం, ఐడెంటిఫైయింగ్ విత్ దట్ అంటాం. అంటే దాంతో తనను గుర్తించుకోవటంలో అంత దృఢత్వం ఉంది వాడికి. ఒకవేళ మంచిదని చెప్పినా చెయ్యడు. కానీ ఒక నిజ సాధకుడు మాత్రమే దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి ఏమంటే దీనికి అందరి కులాల్లో కూడా ఉంటుంది గానీ వాళ్ళ చెప్పటం ప్రాంతీయత కులంలో ఎవడైనా చచ్చిపోయాడు అనుకుందాం. ఒక లౌకికుడికి ఎట్లా ఉంటుంది? వెళ్ళి పరామర్శ చేసి రావటం అనేది తప్పనిసరి విషయంలాగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అయితే అక్కడ మనం విచారణ చేసుకుంటే దుమ్ము దులిపినట్టు వేరేలాగొస్తుంది గానీ అంటే ఇప్పుడు ఎందుకెళ్తాము? మనం చచ్చిపోతే వాడు రావాలని, మన ఇంట్లో చావొస్తే వాడు రావాలనే గదా! అదే గదా ఉంటుంది. నిజం ఇది. ఇంత పచ్చిగా వాళ్ళు మాట్లాడలేరన్నమాట. వాళ్ళంటారు వచ్చన్నా పోలేదు, వచ్చన్నా పోలేదు. మళ్ళీ ఏం చేస్తారు? అన్న తర్వాత వాడు రాడు. అంతే గదా! నీ ఇంట్లో చావైతే రాడు. నువ్వు వాళ్ళ ఇంట్లో పెళ్ళికెళ్ళకపోతే నీ ఇంట్లో పెళ్ళికి వాడు రాడు. ఇంతే గదా! ఎవరికైతే ఇది దృఢంగా కావాలనుందో వాడు దీన్ని ఆపగలడా? ఆపలేడు. నువ్వెన్నన్నా జెప్పు వాడు. నేను పోయి రావాల్సిందే అంటాడు. అంటాడా లేదా? ఇంకా ఏమంటాడు? తెలంగాణలో అందరూ ఇట్లాగే ఎళ్తారు. మా కులంలో అందరూ ఇట్లాగే ఎళ్తారు అంటాడు. మీ కులం గాదు నాయన లోకానికి మొత్తం ఉన్న జాడ్యం అది. మీ కులానికి గాదు. అయితే సాధకుడేమంటాడు? రేపు నేను చచ్చినా వీడు రానక్కర్లేదు. మా ఇంట్లో పెళ్ళైనా వీడు రానక్కర్లేదు అని డిసైడ్ అయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు. అవలీల గాదిప్పుడు. ఇంకా మంచిదే గదా! మనం బోతే మనం కట్నం పెట్టక్కర్లేదు. వాడొచ్చి మనకు పిచ్చి కట్నాలేమి ఇవ్వక్కర్లేదు. పీడ పోయింది ఒకసారితో తెగిపోయిందంతే. అని ధైర్యం ఎవరికొస్తుంది? దీన్ని వదిలేసిన వాడికొస్తుంది. అప్పుడు వీడేం చేసిన వాడయ్యాడు? లౌకిక మర్యాదను దాటినవాడు కాలేదు. ఈ మర్యాద వల్లనే నా ఉనికి అని అనుకున్నవాడు, ఆ మర్యాదలన్నీ లేకున్నా నా ఉనికికి ఏం భంగం కలగదు అని తెలుసుకుంటాడు. ఇది ఒక లౌకిక మర్యాద. అట్లా వాడికొక వ్యక్తిగత అలవాట్లుంటాయి కొన్ని. అప్పుడు వాడు దాన్ని వదిలేసాడనుకోండి. వాడు అలవాటును వదిలేసాడా?
ఆ అలవాటుతో తన ఉనికిని గుర్తించటాన్ని వదిలేసాడా? ఇంత విచారణతో చేసిన సాధకుడు మాత్రమే ఎదుగుతాడు. అలవాటు వదిలేసాను, అది చెడ్డదని వదిలేసానని గాదు. ఆ అలవాటుతో నిన్ను నువ్వు గుర్తించుకుంటున్నావు. నీ ఉనికి దాంతోటి ముడిపడి ఉందనుకున్నావు. ఇప్పుడు నువ్వు అది వదిలేయటం మంచో చెడో, మంచివి గూడా వదిలేయాల్సొస్తుంది కొన్ని కొన్ని. అప్పుడు మంచో చెడో, దాంతో నాకు గుర్తింపు లేదు. అది లేకుండా గూడా నేనున్నా. ఇది వాడికి అర్థమయినప్పుడు దాన్నేం జేస్తాడు? దాటేస్తాడు. ఇప్పుడు వాడు దాటింది తనను తాను కోవటంలో అదక్కర్లేదని దాటాడు. ఎదిగాడు. తనను గుర్తించుకోవడానికి బయట దాన్ని వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఇది దాటిన తర్వాత వీడేం జేస్తాడు? లౌకికమైన వాటిని దాటేసిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ నియమము అన్న ఒక ఆవరణలోకొచ్చాడంటేనే కట్టుబాటు అంటే ఎట్లాగంటే ఇప్పుడు ఒక పొగరుబోతు ఆహ్, ఎద్దు ఉంది. దాన్నేం చేస్తాం మనం? గుంజకు కడతాం. గుంజకు కడతాం. గుంజకు కట్టినప్పుడు ఇదివరకు గూడా కట్టే ఉంటుంది గానీ, దాని తాడు చాలా పొడుగుందనమాట. అప్పుడది కట్టేసున్నప్పటికీ గూడా దాని విస్తీర్ణం చాలా ఉండి ఏం జేసింది? చాలా దూరం దాకా అది విస్తరించి దాని స్వేచ్ఛను అనుభవిస్తున్నానని అనుకుంది భ్రాంతిలో. అట్లాగే ఒక సామాన్యుడు వాడు గూడా ఉనికి కట్టుబడే ఉన్నాడు. ఆత్మస్వరూపుడే. కట్టుబడే ప్రవర్తిస్తున్నాడు. కాకపోతే తాడు చాలా పొడుగుంటే వాడు స్వేచ్ఛగా ఉన్నానని అనుకుంటున్నాడు భ్రాంతిలో. నియమాచరణ ఏమంటే తాడుని పొట్టి చేస్తూ వస్తామనమాట మనం. కేంద్రానికి దగ్గరవుతున్నాం. అంతేనా? అప్పుడు మనకేమర్థమవుతుంది? అప్పుడు గూడా కట్టే ఉన్నా, నా స్వరూపానికి నేను ఇప్పుడు గూడా కట్టేసే ఉన్నా. కానీ అప్పుడు నేను స్వరూపం యొక్క దృష్టి లేకుండా స్వేచ్ఛను అనుభవిస్తున్న వాడిలాగా ఉన్నవాడు, ఆ తాడును పొట్టిజ్జేసుకుంటూ నియమాచరణలో వచ్చినప్పుడు ఏమవుతుంది? కేంద్రానికి వాడంతట వాడే చేరుకున్నాడు. కేంద్రానికి చేరుకుంటే ఎప్పుడైతే పొగరుబోతు దానికి ఆహ్, ఎద్దుకి దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది? తాడు పొట్టిదైతే? దాని ఆటలు దానంతటదే ఆగిపోతాయి గదా! మనం ఏమన్నా జేస్తామా దానికి? అంతే. అట్లాగే త్రిగుణాత్మక ప్రవృత్తి ఎప్పుడైతే మనం కేంద్రానికి చేరుకుంటామో దానంతట అదే తగ్గిపోతుంది. మనం త్రిగుణాలను తగ్గించామా నియమాచరణ చేశామా అంటే రెండొకటే. తాడు పొట్టిది జేయటం అంటేనే స్వేచ్ఛను తీసేయటం. కేంద్రానికి చేరుకోవటం. రెండు ఒకటే కదా! అంటే ఇందులో గూడా ఎట్లా ఉంటుంది? నేను సాధన జేసి గుణ ప్రవృత్తిని తీసేసుకుంటా అని జపం జేసేవాడొకడుంటాడు. అట్లా గాకుండా నేను ఆత్మస్వరూపాన్ని అందుకుంటా అనేవాడు ఒకడుంటాడు. 2 కేసెస్‌లో గూడా ఆత్మస్వరూపాన్ని అందుకుంటే త్రిగుణాలు దానంతట అదే తగ్గిపోతాయి. త్రిగుణాలు దానంతట అదే తగ్గిపోతే ఆత్మను చేరుకుంటాడు. అయితే త్రిగుణాల మీదనే దృష్టి పెట్టి చేస్తున్నానని ఒకడనుకుంటాడు. ఆత్మ మీదనే దృష్టి పెట్టి చేస్తున్నానని ఒకడనుకుంటాడు. సాధనలో భేదం ఉంటుందిక్కడ. త్రిగుణాల మీద దృష్టి పెట్టి చేసేవాడికి కొంచెం కష్టతరం అవుతుంది. ఎందుకంటే దేహధారిగా ఉన్నప్పుడు త్రిగుణ ప్రవృత్తి పూర్తిగా లేని స్థితి మనకు కనిపించదు. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్ త్రిభిర్గుణైః. అంటే ఈ లోకంలో గాని దివి దేవేషు ప్రకృతిజైర్ముక్తం సత్వం న అస్తి. కనుక అది త్రిగుణాలన్నీ అయిపోయి మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోవాలి నేను అనుకోని సాధన చేస్తున్నాడు అనుకోండి. మిస్టర్ పర్ఫెక్ట్ కాడు వాడు. అందుకే ఎప్పుడు ఆత్మను కేంద్రంగా పెట్టుకొని సాధన చేయాలి. నియమాచరణ కూడా ఆత్మ అంటే ఏమిటి? తనకు ఇప్పుడు తెలుస్తున్న స్థితిలో, ఆచరణ స్థితిలో ఎదగటం ఆత్మస్వరూపం. బ్రహ్మస్వరూపం అంటే ఎదగటం బ్రహ్మస్వరూపం. అది కేంద్రంగా పెట్టుకొని సాధన చేస్తున్నవాడు ఎట్లా ఉంటాడంటే ఆనందాన్ని అనుభవిస్తాడు. త్రిగుణ ప్రవృత్తిని తీసేసుకుంటున్నవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. ఇది సాధకుల్లో ఉండే చాలా మౌలిక భేదం. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ అని ఏదైతే ఇందాక అన్నానో అంటే ఏమిటి? తప్పు జరగటానికి వీల్లేదు. నువ్వు గింజుకున్నా అది ఆగదు. ఎందుకు? ఉనికి అంత పర్ఫెక్ట్ కాదా? అంటే నీ దృష్టికి అది తప్పులాగా కనిపిస్తుంది. అది తప్పు కాదసలు. ఉనికి
ఉనికిలో ఆహ్, ఆహ్, దాంట్లో కొద్దిగా గూడా దాని స్థిర స్వరూపానికి భేదం ఉంటుందన్నది కల్లా ఉండదు. అప్పుడు సృష్టి ఎట్లా ఉంటుంది? భేదంతో ఎట్లా వస్తుంది? భేదం మన దృష్టికి, సృష్టికి గాదు, సృష్టి రచనకు గాదు. ఎట్లాగుంటుందంటే తను బయలుదేరతాడు. నేనందరిని మార్చేస్తానంటాడు. ఎంతమందిని మార్చినా గూడా ఏం మార్పు కనిపించట్లేదనిపిస్తుంటుంది వాడికి. హ్మ్. ఎందుకట్లా అనిపిస్తుంది? అది. ముందు తను మారలేదు గాబట్టి. తను మారిన తర్వాత ఏం జేయకపోయినా వాడు గూడా సాధన జేస్తున్నట్టే ఉన్నాడు. వాడు చిన్నది జేసినా సరే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అది మన లోపలుందనమాట. వాడి లోపల లేదది మనం జూసేది. వాడు కొద్దిపాటి సాధన జేస్తున్నా సరే, అప్పుడు మనం ఎట్లా మాట్లాడతాము? చిన్న పిల్లవాడికి ఇప్పుడు 100కి 40 మార్కులొచ్చేవాడున్నాడనుకో. 100కి వానికి ఇప్పుడు నువ్వు 90 మార్కులు తెస్తావా తేవా? తెస్తావా తేవా? అని మనము పర్ఫెక్షనిస్ట్‌ని జేయడం, డిస్టింక్షన్ మార్క్స్ రావాలని వాడికి మనం ప్రయత్నం చేస్తే వాడికి ఒత్తిడవుతుంది. అది అసాధ్యమవుతుంది. కానీ 40 మార్కుడొచ్చేవాడికి 50 ముందు టార్గెట్ ఇస్తే వాడెట్లా జేస్తాడు? చాలా ఉత్సాహంగా, చాలా అవలీలగా జేస్తాడు దాన్ని. ఆ 50 టార్గెట్‌ని మనం ఏం జేయొచ్చిప్పుడు? 60 జేయొచ్చు. అంతేనా? అప్పుడు గూడా 90 ఇచ్చినప్పుడు గూడా వాడు ఒక్కొక్క మెట్టే ఎక్కుతాడు. కాకపోతే భారంగా ఎక్కుతాడు. 40 నుంచి 90 రావాలంటే వాడికి ఎంత భారం అది? అంతే సమయం పడుతుంది. కానీ మనం టార్గెట్‌ని ఏం చేసాం? 50 ఇచ్చాం. వాడు అవలీలగా చేసేసి మనకు తెచ్చి చూపించాడు. ఈసారి నెల పరీక్షల్లో వచ్చేసింది 50%. మళ్ళీ నెల నెల పెడుతూనే ఉంటారు గదా! ఈసారి నీ టార్గెట్ వాడి స్థాయిని బట్టి 55 అన్నా తప్పు లేదు. వాడు చాలా అవలీలగా తీసుకుంటాడు. అంటే స్ట్రెస్ ఉండదు. సాధనలో ఇది చాలా ముఖ్యం. ఒక్కసారిగా నేనంతా బ్రహ్మస్వరూపం అయిపోయి ఇట్లా తపస్సు చేస్తాను అనుకోవద్దు ఎప్పుడు నువ్వు అది అవుతావు. అది ఆల్రెడీ అయ్యే ఉన్నావు గానీ, ఇప్పటికి ఏదో అయిపోతానని అనుకోకుండా, ఈ విషయంలో నేనది సాధిస్తే చాలన్నట్టు ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకో విషయం రెడీగా ఉంటుంది మనకు. సృష్టి ఏం చేస్తుంది? ఇప్పుడు మనం పిల్లలకి ఏం చేస్తున్నాము? ఈ ఎగ్జామ్ కాగానే మళ్ళీ ఎగ్జామ్ పెడతారు గదా! పాపం మొన్న పిల్లలు దసరాకు ముందు ఎగ్జామ్స్ అన్నారు. సెలవులొచ్చినాయి. స్కూల్ తెరవగానే మళ్ళీ ఎగ్జామ్స్ అంటున్నారు. ఆ మధ్యలో వాళ్ళని చదువెప్పుడు చెప్పారు? చెప్పిన తర్వాత కదా ఎగ్జామ్ పెట్టాలి. అదంతా తెలియదు. అప్పుడు ఎగ్జామ్సే అన్నారు. తెరవగానే గూడా ఎగ్జామ్సే అంటున్నారు. అట్లాగే మనకు గూడా ఒక విషయం పోతే సృష్టి ఏమంటుంది? ఇదిగో, ఇదిగో అంతే ఇంకేం పోయింది మనకు? ఈసారి ఎంత ఎదిగాను? 55, 60, 65, 70, 75, 80, 85, 90 వచ్చేసిందా? పరాంతకాలే తర్వాత 100 వస్తుంది. దేహం విడిచిన తర్వాత అదే వస్తుంది. నువ్వు దానికేం కృషి చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఎదిగే సోపానం మీద ఉన్నావు అయిపోయింది. ఇప్పుడు సృష్టే నిన్ను నెడుతుందక్కడ. ఎందుకంటే వీడు చేయాల్సినంత వీడిదయ్యింది. ఇప్పుడు నెట్టాల్సిన బాధ్యత సృష్టిదిది. ఆ తర్వాత ఇవన్నీ ఆలోచనలే ఉండయి 90 దాకెళ్ళిన తర్వాత. ఆ కాన్ఫిడెన్స్ వస్తుందా లేదా చదువుకునే పిల్లాడికి అట్లా. అట్లా. ఇదే కాకుండా 40 నుండి నేను 90 చేస్తాను కూర్చున్నాడనుకో పట్టుదలకి. ఈరోజు అమ్మ తిట్టింది. ఈసారి నెల పరీక్షలో నేను 90 తీసుకొస్తానంటే వాడి స్థాయికి అది జరిగే పని కాదు. అది కాక భారాన్ననుభవిస్తాడు. అప్పుడు సాధనలో ఆనందం రావాల్సిన చోట ఏడుపొస్తుంటుంది వీడికి. అప్పుడు అడుగుతాడు చిన్నాభ్రమివ నశ్యతి. నేను అయిపోతానా మాధవ అని అడుగుతాడు. ఎందుకంటే వీడికి అటు సంసారము ఇప్పుడు సుఖంగా కనిపించట్లేదు. ఎందుకంటే అది అయిపోయింది విచారణ. సంసారంలో సుఖం లేదన్న విచారణ నిశ్చయం అయింది కాబట్టి ఇటొచ్చాడు. ఇప్పుడు సాధన కూడా సుఖంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత భారంగా ఉందేందిరా బాబు అనుకుంటాడు. ఇప్పుడు అటెళ్తే రుచించదు. ఇటెళ్దామంటే చేత కావట్ల. ఇప్పుడు వీడు బతికేమవుతుంది? రెంటికి చెడ్డ రేవడై కూర్చుంటా. కనుక సాధనంటే ఈరోజు మొదటిసారి ఈ ప్రవచనం విన్నవాడి దగ్గర నుండి 30 సంవత్సరాల సాధనయిన వాడి దగ్గర దాకా ఒక్కటే తీసుకోవాలి. ఏ విషయాన్ని భారంగా తీసుకోవద్దు. అవలీలగా తీసుకోగలిగితే ఎంత గొప్ప సమస్యనైనా పరిష్కరించగలడు. ఎంత గొప్ప టాస్క్‌నైనా వాడు ఫుల్‌ఫిల్ చేయగలడు. అది అది ఎదిగే లక్షణం. ఎందుకు దీనికి ఆధారం ఏమంటే, అసలు జగత్తు లేదని మనకు ముందే తెలుసు కదా! ఇప్పుడు అది అటైనా, ఇటైనా పోయేదేమన్నుందా?
ఏం లేదు. అయినా సాధన నిర్లక్ష్యం చేయకూడదు. జగత్తు లేదు గదా అని టింగురంగాని తిరగాలని గాదు అర్థం. ఇప్పుడు సాధన చేస్తూనే జగత్తు లేని దిశగా తాను ఎదగటం ఎంత నిశ్చయమయ్యి అది జీవిస్తున్నాడో జగత్తు లేదులో. ఆత్మ సత్యత్వంలో జీవిస్తే జగత్తు లేనిది అదే అవుతుంది. ఎందుకంటే ఆ జగత్తు కూడా ఈ ఆత్మయే గాబట్టి. 2 లేవక్కడ గాబట్టి. కనుక ఏది తెలుసుకోవటం అంటే జ్ఞానాన్ని విజ్ఞానం జేసుకోవటమే తనకక్కడ కావాలి. ఇక్కడిచ్చిన పదాలతో మనం అర్థం చేసుకుంటే శివప్రసాదం సుఖబోధ రూపం బుద్ధ్వా అంటున్నారు. శివప్రసాదం అంటే శివుడి గుడిలో వెళ్ళి ఇప్పుడు ప్రసాదం తెచ్చుకుంటే శివప్రసాదం అవుతుంది. శివుడి ప్రసాదం ఎక్కువగా విభూతిస్తారు. అంత టేస్టీవి కూడా ఏమివ్వరు. అదే విష్ణుమూర్తి ఆలయానికెళ్తే రకరకాల ఆయనకుండే అంత భోగమే వేరు. ఆ! చెప్పని భోగుంటుందక్కడ ప్రసాదం రూపంలో. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటుంది. ప్రసాదం అని జెప్పి వెరైటీలన్నీ తినొచ్చు. ఇక్కడేమో శివప్రసాదం అన్నారు. విభూతి పండిచ్చి పో అంటారు. అది తినడానికి గూడా ఉండదు కనీసం. లేదా 4 బిల్వపత్రులు ఇస్తే అవి ఏం జేస్తాం తులసాకులన్నా నమిలి తినొచ్చు. బిల్వపత్రి అది గూడా జేయలేము మనం. ఇప్పుడు శివప్రసాదం అంటే సుఖబోధ రూపం అది. సుఖమైన బోధ. బోధ అంటే బుధ అవగమనే ధాతు. అవగమనం అంటే ఇ ఇత్ ఏ ఆటంకం కలగకుండా తనను తాను భద్రంగా తీసుకోవటం అవగమనం. బోధన అట్లా తీసుకోవాలి. అయ్యో! నాకు పెళ్ళైపోయింది. ముందే తెలిస్తే బావుండు అనుకోవద్దు. ఇప్పుడేమైందయితే? నీకయిందా? నీ దేహపు రూపానికయిందా? మరి ఇంకే? నువ్వు గాదు గదా అది. భర్త అన్న పాత్ర నువ్వు గాదు గదా! కాసేపు నటించమన్నారు అంతే గదా! కాసేపు నటించడానికి ఎందుకు ఏడవటం? ఇది సుఖబోధ. అంటే సుఖం అంటే శుభంగా దాన్ని విచారణ జేసుకోవటం. రకరకాల కోణాల్లో విచారణ జేసుకోవటం. శుభంగా జేసుకోవాలి. అశుభంగా జేసుకోవద్దు. సంసారాన్ని దుఃఖభూయిష్టం అనాలి. కొంతసేపు అన్న తర్వాత ఏం దుఃఖభూయిష్టం ఊరికే. అక్కడ గూడా దాన్ని చూసే దృష్టి మార్చుకుంటే సంసారం అంతా మారిపోయింది గదా! సుఖం కోసం పాకులాడి చేసింది వదిలేసి ఇప్పుడు తటస్థంగా జేయాలి. తటస్థంగా అంటే? అంతే. అంతే. బాధ్యత గూడా గాదు. ఉన్నాడు గదా! దేహధారిగా ఉన్నాడు గదా! ఇప్పుడేం జేస్తాడు మరి? అంతే. చేయాలి. దాంట్లో నేనేమి దానివల్ల ఇప్పుడు వీడెంత ఇన్వాల్వ్ అయ్యి జేసినా, ఇన్వాల్వ్ కాకుండా జేసినా, బ్రహ్మస్వరూపం ఎప్పుడైనా భర్త స్వరూపం అవుతుందా? కాదు. మరి? కాదు గదా! అది దృఢంగా తెలుసు గదా! అయిపోయింది. ఇంకేమి నువ్వు భర్తగానన్నా నటించు, ఇంకెవడిగానన్నా నటించు. ఏమన్నా జేసుకోవచ్చు. పోనీ బ్రహ్మస్వరూపం సాధక స్వరూపం అవుతుందా? అది గూడా గాదు. అది నిశ్చయం, విజ్ఞానం. ఇది శివప్రసాదం. శివ అంటే శామ్యతీతి శివః. శామ్యత అంటే అణచివేయటం. దేన్ని అణిచేయాలిప్పుడు? శివుడు తాండవం జేస్తున్నాడట. దేన్ని అణుస్తున్నాడు? నటరాజ రూపంలో కిందో రాక్షసుడిని పెడతారు. చూసావా? వాడి పేరు అపస్మారుడట. అంటే అపస్మారక స్థితి అంటే బేహోషి. హైదరాబాద్‌లో ఏమంటారు దాన్ని? బేహోషి మే జీరా అంటారు. అపస్మారక స్థితిలో. అంటే స్పృహ లేకుండా బ్రతుకుతున్నాం. బ్రతుకు స్పృహతో బ్రతుకు అంతే. శివుడు ఏం చేస్తున్నాడు? అనాలోచితంగా బ్రతికే జీవితాన్ని ఆలోచనతో బ్రతికిస్తుంది. అదే జీవితం. ఇంకొక జీవితం గాదు. అదే జీవుడనే అనుకున్నవాడెవడున్నాడు? వాడే ఇన్నాళ్ళు గుడ్డి జీవితం బ్రతుకుతున్నాడు. దీనికి ఒక ఉపమానం చెప్తారు. ఒక వ్యక్తి రోజు ఇంటి నుండి ఆఫీస్‌కెళ్తాడు. సైకిల్ మీద ఎళ్తాడు పూర్వకాలం. రోజు వెళ్తున్నప్పటికీ గూడా అతని పనేదో అతను చేసుకొని వచ్చేవాడు. ఒకరోజు అతను ఒక లెటర్ పోస్ట్ చేయమని వాళ్ళ నాన్నగారు ఇచ్చారు ఇతనికి. పోస్ట్ డబ్బా ఎక్కడుంది అని వెతుక్కుంటున్నాడు. తీసుకొని చేతిలో పట్టుకొని ఎళ్తున్నాడు. ఇప్పుడు రోడ్డుకు అటువైపు, ఇటువైపు పోస్ట్ డబ్బాలు వెతికే దృష్టొచ్చింది వీడికి.
చూస్తే వీడు రోజు వెళ్ళే దారిలోనే పోస్ట్ డబ్బా పక్కనే ఉంది. అదేమన్నా దాచి చెట్ల పక్కన దాగుందంటే అట్లా గూడా లేదు. ఇట్లా ఎలివేట్ అయ్యి ఎర్ర రంగేసుకొని నేనున్నా, నేనున్నా అంటుంది గూడా అది. కానీ వీడెప్పుడు చూడలేదు. ఎందుకు? అక్కర తోచలేదు గాబట్టి. వాడికి అవసరం రాలేదు గాబట్టి చూడడు. ఇప్పుడు వీడికేమైంది? ఎందుకు గనిపించిందది? అప్పుడున్న ఎర్ర రంగే ఇప్పుడు గూడా ఉంది దానికి. అదేం కొత్తగా రంగేసుకొని రాలేదు రాత్రో రాత్రి. కానీ వీడికిప్పుడు కావాలన్నాడు గాబట్టి కనిపించింది. అట్లాగే అపస్మారక స్థితిలోనే జీవిస్తుంది సమాజమంతా. నువ్వు కావాలని అడుగు, నీ జీవితంలోనే అన్నీ ప్రత్యక్షమవుతాయి. బోధ, స్వామి, గురువు అందరూ ఉంటారక్కడ. అరే! నేను ఇన్నాళ్ళు ఎందుకు చూడలే అంటావు నువ్వు అప్పుడు. ఎందుకు చూడలేదంటే నువ్వు అడగలేదు గాబట్టి చూడలేదు. నీకు అక్కర తోచలేదు గాబట్టి. ఇది చేస్తాడు శివుడు. ఇదే అణచడం అంటే. అనాలోచితత్వము, అక్కర లేకుండా జీవించే నిర్లక్ష్యమే మనిషిని అంతటా ఉన్నదాన్ని చూడకుండా చేస్తుంది. అడిగిన వెంటనే మిరాకిల్స్ జరుగుతాయి. అందుకే సాధకులంటారు, నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయంటారు. ఆ అద్భుతాలు ముందే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూసావు అంతే. నీకు అద్భుతంలాగా కనిపించిందది. ఎప్పుడూ ఉందది. అది శివస్వరూపం. శివప్రసాదం ఇది. ఎందుకంటే ఇప్పుడు అసలు శివప్రసాదం ఎట్లా వస్తుంది వాడికి అంటే, అపస్మారక స్థితిలోనే శివుడిని పూజ చేశాడు గాబట్టి. అందుకే హిందూ ధర్మము బేసికల్‌గా వాడికి పూజ, జపం, తపం ఏం తెలియకపోయినా సరే, ఏదో ఒకటి జెప్పు, నామం జెప్పు అంటాం. అవన్నీ ఊరికే పోవు. ఊరికే పోనే పోవవి. ఎందుకు? అపస్మారక స్థితిలో చేసిన శివుడు నీకు ప్రసాదం ఇస్తాడు. స్మరణనిస్తాడు. స్మరణనివ్వటమే అణచివేయటం. అప్పుడు వాటంతట అవే అన్ని మిరాకిల్స్ లాగా జరుగుతున్నట్టు, నీకెవరో వెన్నంటి నిన్నిప్పుడు రక్షిస్తున్నట్టు నీకనిపిస్తుంది. ఇదివరకు గూడా వెన్నంటి ఉంటేనే ఇప్పుడు గూడా ఉంటుందది. అంటే ఇదివరకు గూడా పోస్టు డబ్బా అక్కడే ఉంటుంది. చెట్లక్కడే ఉంటాయి, పుటలక్కడే ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి. నీ భార్య, నీ పిల్లలు, నీ విషయాలు అన్నీ అట్లాగే ఉంటాయి. ఇప్పుడేమో వాళ్ళు ఏది జేసినా నీకు బోధాత్మకంగానే గనిపిస్తుంది. ఇట్లా చూడకపోతే బాధాత్మకంగా ఉంటుంది. ఇది సుఖబోధ రూపం. అది దుఃఖబోధ రూపం. అందుకే స్వామివారు పాటలో రాశారు గదా! సుఖ సుఖములోనూ బాధ, బాధలోనూ బాధ, సుఖములోనూ బాధ, మరి బోధలోనూ బాధ అట. అది మాత్రం జరగకూడదెప్పుడు. ఇప్పుడు బాధలోనూ బోధ, సుఖములోనూ బోధ, బోధలోనూ బోధ. ఇది సుఖబోధ రూపమైన శివప్రసాదం. అప్పుడు ఇంకేం తెలుసుకోవాల్సిందుండదు. ఎందుకంటే ఏదొచ్చినా అదే తెలుస్తూ ఉంటుంది గాబట్టి. అంతా అయిపోయిందా గాదు. ఇప్పుడు వీడికి ఏదొచ్చినా బోధ చేస్తున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. భార్య తిట్టినా, పిల్లలేడ్చినా, లేకపోతే ఆఫీస్‌లో ఏదైనా కష్టాలొచ్చినా, దేహానికి ఇంకా పెద్ద కష్టం గదా! దేహానికొస్తే వాళ్ళందరినంటే కాసేపు వదిలేస్తే పోతారు. దీన్ని వదిలేస్తే పోదు గదా ఇది. అట్లా గూడా దీన్ని గూడా వదిలేయటం నేర్చుకుంటాడు. ఎట్లా? నిద్రలో వదిలేయట్లా రోజు. హ్మ్. వీడికి మొన్న ఒకటయింది గూడా అట్లాగా. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని ఒక వింత పదార్థాన్ని అంటే, ఒకప్పుడు దేహానికి కాస్త పడకుండా ఉండేదాన్ని తిన్నాడు. కానీ అది తిని దాన్ని గమనించాలన్న విషయం మర్చిపోయాడు వీడు. మర్చిపోతే తర్వాతెప్పుడో మర్నాడెప్పుడో గుర్తొచ్చింది. దానివల్ల ఏమన్నా అయిందా నాకు అని అప్పుడు చూసుకోకుండా నేను వదిలేసాను. అది ఏం కాలేదు గూడా. కాలేదు గనక దృష్టికే రాలేదది. పోనీ గమనిద్దామన్న దృష్టి గూడా లేదు. ఇది సుఖబోధ రూపం వాడికి. ఎందుకంటే వాడు దాన్ని కష్టంగా తీసుకోవాలని అనుకోవట్లేదు గాబట్టి. ఇది జీవితంలో ఒక జీవితాన్ని గూడా భోగి ఎట్లా అంటాడు దాన్ని? హ్మ్. భోగి జీవితాన్నేమంటాడు? అనుభవించు రాజా అంటాడు. అంటాడా? అనుభవించు రాజా. ఇప్పుడే నువ్వేం భోగించినా, ఏం జేసినా అంతా అంటాడా? ఒక లౌకికుడు అది ఎట్లెట్లా అంటాడో, ఒక సాధకుడు కూడా అంటాడు అట్లాగే. అనుభవించిప్పుడు. తెలిసి అనుభవిస్తాడిప్పుడు. వాడేమో భ్రాంతిని అనుభవించాడు. వీడు బోధన అనుభవిస్తున్నాడు. ఇంతే తేడా. ఇది శివప్రసాదం. శివుడు తనను అపస్మార స్థితి నుండి లాగటానికి ఎప్పుడూ ఉన్నాడు. ఎట్లా? పరమానంద రూపత్వాత్ శామ్యతీతి శివః. పరమానంద స్వరూపుడై ఉన్నాడు నీ లోపల. ఆ ఆనందాన్ని ఒకసారి అనుభవించిన తర్వాత ఏది వీడినేం జేయలేదు.
అయితే అయింది, లేకపోతే కాలేదు. రెండే గదా! విషయానికేముంటాయి? అయ్యింది, కాలేదు. సరే. మూడో ఆప్షన్ అవుతూ, అవుతూ కాలేదు. కాకుండా ఉండి అయ్యింది. ఇదంతా నీ భ్రాంతి. ఈ ఈ విజ్ఞానం ఎప్పుడొస్తుందో వాడికి స్పష్టత ఉంటుందంతే. బోధయందు స్పష్టత, స్వరూపమునందు స్పష్టత, జీవితమునందు జీవించుటయందు స్పష్టత. అదొచ్చిన రోజున ఎట్లా ఉంటుంది? తర్వాత తర్వాత ఏమిటి? సర్వాత్మకే బ్రహ్మణి పరిపూర్ణ రూపే జ్ఞాతే. సర్వాత్మకమైన బ్రహ్మస్వరూపం అంటున్నారు. దీనికి కూడా ఆత్మ అంటే నేను, సెల్ఫ్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే. దీనికి ఈ పదం ఎట్లాంటిదంటే అందరూ గూడా నేననే బ్రతుకుతాడు. అజ్ఞాని దగ్గర నుండి జ్ఞాని దాకా. పదం మారదస్సలు. మారుతుందా? అస్సలు మారదు. భాషా పదం మారనే మారదు. అమీబా స్థానం అంటే అంతే, అస్సలేం తెలియని స్థానం దగ్గర నుండి పరిపూర్ణమైన జ్ఞాని దాకా నేను అన్న పదానికి వేరుగా ఇంకొకటి మాట్లాడాడు. కానీ 84,00,000 జీవరాశులనే సంఖ్య చూపించారో అంత వేరియేషన్ ఉంటుంది నేను డెఫినేషన్‌కి. ఇంతే. తేడా ఏమిటి? పదమేమో మారలేదు. కానీ డెఫినేషన్ అంత మారుతూ వస్తుంది. ఇది ఎక్కడో కనిపించకపోయినా తన సాధన కాలంలోనే చూసుకుంటే సాధనకు డెఫినేషన్ ఎప్పటిదప్పుడు మారుతుంది వాడికి. మొట్టమొదటిసారి కాఫీ మానేయటం అని మొదలుపెట్టినది అప్పుడేమైంది? అదే ఇది చేస్తే నేనింకా కృతకృత్యుడినవుతాననుకుంటాడు సాధనలో. ఇది సాధిస్తే చాలు. ఇంకేం చేయనక్కర్లేదన్నంతగా ఉంటుంది వాడికి. ఎందుకంటే అది కూడా చేయలేకుండా ఉంది వాడికి, కష్టంగా ఉంది కాబట్టి. అది చేసేసిన తర్వాత అందరికీ చెప్తాడు. నేనిప్పుడు కాఫీ మానేశాను. ఏం చేసావైతే? ఎవరిని ఉద్ధరించావిప్పుడు? కొన్ని రోజుల తర్వాత ఇంక చెప్పడం ఆపేస్తాడు వాడు. ఎందుకంటే వాడికి అర్థమవుతుంది దాని వల్ల నేనెవరిని ఉద్ధరించలేదని. ఆ తర్వాత ఇంకొకటొస్తుంది. వస్త్రధారణొస్తుంది. మొన్న బేగంపేటలో వాళ్ళకి చీరలవి ఇచ్చినప్పుడు ఒక ఆవిడొచ్చి ఏమడిగిందంటే, "ఇప్పటికి ఇట్లా మారిపోవాలా అండి? లేకపోతే పూజలు చేసుకునేటప్పుడు మాత్రం గుడిలో మాత్రం కట్టుకోవచ్చా?" అంటే, ఇప్పుడు వాళ్ళ స్థాయికి ఏం చెప్తాడు వీడు? పూజలు చేసుకునేటప్పుడు కట్టుకొని, గుడికెళ్తే కట్టుకుంటే చాలమ్మా ఇప్పటికి. తర్వాత మీకే తెలుస్తుందన్నాడు. ఎందుకంటే సాధనలో చాలా గొప్ప విషయంగా ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఎట్లా ఉంటారంటే మఠానికొచ్చేటప్పుడు కట్టుకుంటే వాళ్ళకస్సలేమనిపించదు. కానీ ఇంటికెళ్ళేటప్పుడు గానీ, ఎక్కడైనా వాళ్ళు ఇంకెవరైనా జూస్తారేమో అని భయంగా ఉంటుంది వాడికి. అది దాటడానికి ఒక జన్మ పడుతుంది వాడికి. జన్మకాలం పడుతుంది. అప్పుడది చేసేసిన తర్వాత వీడు ఇంత గొప్పగా సాధించానన్నాడు. అంటే నేను డెఫినిషన్ ఎట్లా మారుతుందో సాధన డెఫినిషన్స్ మారతాయి. ఆ తర్వాత వీడికి ఇదేమన్నా పెద్ద విశేషమా అని అవుతుందా లేదా చేసేసిన వాడికి. ఇందులో ఇంతగా అనుకోవాల్సిందేముంది. కానీ ఇక్కడ మాత్రం చాలామంది సాధకులు ఓడిపోయే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే లోకం ఏమంటుంది? వాడు చూసి ఏమంటాడు? అనే ఒక సందేహం వాడికుంటే దాటటం అసాధ్యం లాంటిదే అది. దీనికి స్వామివారు ఒక మంచి పరిష్కారం చెప్తారు. పెళ్ళికి రాకపోతే ఏమంటారు అని ఉంటుంది ఒకటి. ఏమంటారు? సింపుల్ దాని సమాధానం రాలేదంటాడు. వాడు నిన్నేమన్నా తిట్టాడా? కోప్పడ్డాడా? రాలేదన్నాడు. ఎన్ని సార్లన్నాడు? 4 సార్లన్నాడు. ఎట్లా అన్నాడు? దెప్పి పొడుపులాగా అన్నాడు. అంతేగాని వాడి పదమైతే అదే గదా! రాలేదని తప్ప నిన్నింకేమన్నా అన్నాడా? నువ్వు చెడ్డవాడివని, నువ్వు అదని అనలేదు. ఇదే పదాన్ని భావాలు మార్చినట్టుగా అన్నాడు. నువ్వు రాలేదు గదా! అని అంటే నిష్ఠూరంగా లాంటివేవేవో అన్నాడు. కానీ అన్నది మాత్రం ఒకటే. అది వాడేమన్నా నీ మీద ఆరోపణ చేసాడా? నువ్వు వెళ్ళకపోతే అన్నాడా? అలా అబద్ధమేం లేదు గదా! వాడు సత్యమే మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన దాంట్లో తప్పు లేదు. దీనికేదో ఆ మధ్యలో జగత్తుని కల్పించుకొని ఏమవుతుందో అని భయపడడానికేముందక్కడ? ఏమీ లేదసలు. ఏమనుకుంటారు? రాకపోతే రాలేదనుకుంటారు.
ఇంత చిన్న విషయానికి బ్రహ్మ ప్రళయంలాగా ఉంటుంది వాడికి అది దాటడం. సాధనలో దాక్కొని సాధన చేసేవాడికి. ఒకసారి ఇది అయిపోయిందనుకోండి. అంటే బరి తెగించిన వాడిని ఎవడేమనడన్న ఆ స్థాయిలో వాడు గనక జగత్తుకి బరి తెగించాలి. వదిలేయాలి. దీనికి వీడేం మనం చెప్తాడంటే, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ ఏసుకునేవాడు. మొన్నొక ఫోటో చూసాడు. అసలు దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనం ప్రవచనంలో చూపిద్దామనే అనుకున్నాడు వీడు గానీ, అదేమిటో దాటిపోయింది స్క్రీన్ షాట్ తీయకుండా. దాంట్లో బట్టలేదు. చిరిగే ఎక్కువుంది. అటువంటిది చాలా రేర్‌గా ఉంటాయి. సెర్చ్ చేసినా దొరకవు మనకు అటువంటివి ఒక్కొక్కసారి. మన వీడియోలో పెట్టి చూపించొచ్చు ప్రజలకనుకున్నాడు గానీ దాటిపోయింది. ఆ! అట్లాంటి బట్టలేసుకునేవాడు. ఇంకా నైటీ యేసుకొని నేనేం తప్పు చేయటం లేదని అట్లా అంతటా తిరుగుతున్న అమ్మగార్లు వాళ్ళు. ఇంకా షార్టేసుకొని అసలు కొంచెం గూడా దాని మీద బెరుకు లేకుండా తిరుగుతున్న మగవాళ్ళు. వీళ్ళందరూ ఈ సిగ్గు లేకుండా తిరుగుతుంటే దీన్నేమంటారు? బరి తెగించటం అంటారు. అంతేనా? అట్లా ఉన్నప్పుడు చక్కగా సంప్రదాయబద్ధంగా ధోతి కట్టుకొని, గోచిపెట్టి చీర కట్టుకుంటే చూసినవాడు ఏమనుకుంటాడు? ఒక పవిత్ర భావననే వస్తుంది వాడికి. నీ మీద ఎటువంటి చెడ్డ భావన రాదు వాడికి. ఇప్పుడు వాడు చెడ్డ భావన కలిగే అవకాశం ఉన్న వస్త్రధారణ వాడి అంత స్వేచ్ఛగా మన సమాజం చూడు ఎంత మంచి అవకాశం ఇచ్చింది మనకు. ఒకప్పుడు కట్టుదిట్టాలున్నప్పుడు ఇట్లాంటివి జేయాలంటే కష్టంగుండేది గానీ, ఇప్పుడు ఎవ్వరు ఏదైనా జేయొచ్చు. నువ్వు కుక్కలాగా బ్రతికినా ఎవ్వరు ఏమనరట. మొన్న ఒక దాంట్లో విన్నాడు వీడు. నేను కుక్కను అన్నా గూడా వ వ వ వాడిని మనం ఏమి అనగూడదు. అది వాడి జన్మ హక్కట. అట్లా కేసులేస్తారట మనమేమన్నా అంటే గూడా. వాడు ఏమన్నా డిక్లేర్ జేసుకోవచ్చు వాడిని వాడు. నేను డెఫినేషన్ అన్నమాట ఇది. నేను కుక్కనని. కుక్క బుద్ధులే గాదు. అట్లా అంటాడట గూడా. అట్లాంటి పిచ్చిలు, వెర్రులు గూడా మరి అమెరికాలో ఉంటాయి. ఇక్కడ గూడా ఉంటాయి. వీడికి తెలియదు అసలు జీర్ణం కాలేదు వీడికి ముందు. ఇదేమిటి అని. అట్లాంటి స్వేచ్ఛని ఈరోజు సమాజం మనకిచ్చినప్పుడు, ఒక పరిశుద్ధమైన సాధకుడిగా అందరికీ ధర్మ పతాకాన్ని చూపించే అవకాశం నీకొచ్చినప్పుడు గర్వంగా అంటే ఒక అభిమానంతో ఎంత చక్కగా తిరగొచ్చు. హ్మ్. నేను బ్రహ్మస్వరూపం అన్నంత అభిమానం కాకపోయినా గూడా అంటే ఇప్పుడు వాడికి మొత్తం ఆ అనుభూతి రాకపోయినా గూడా తిరగచ్చు గదా! ఇందులో ఏం కష్టం ఉందసలు? అన్నీ ఏమనుకుంటాడని నువ్వనుకోవడం తప్ప వాడేమనుకోడు. నిన్ను పట్టించుకోకుండా ఎళ్ళిపోతాడు. వీడు మాత్రం అనుకుంటుంటాడు. ఇప్పుడు సాధనకు స్థాయి మారిన కొద్దీ దాని నిర్వచనం మారుతూ వస్తుంది. నేను కూడా అట్లాగే నిర్వచనాలు మారుతూ ఉంటాయి. అందుకే భౌతికంగా అసలు ఇన్ని జన్మలు లేవు, ఇన్ని జీవరాశులు లేవు. నీ గుర్తింపు స్థాయికి ఇన్నున్నాయి. 84,00,000 జీవరాశులంటే నీ గుర్తింపు స్థాయికి ఇన్ని స్థాయిలున్నాయి. అంతేగాని అక్కడ అవన్నున్నాయని అర్థం గాదు. అవన్నీ ఏమిటంటే ఇప్పుడొక పాముని జూసాం అనుకుందాం. మనకేం దోచాలంటే పాముకు లక్షణాలు మనం ఏం జెప్పుకుంటాం? విషం కక్కుతుంది. 2 నాలుకలుంటాయి. మనం జెప్తాం గదా! పాముకి క్వాలిటీస్ ఏమిటంటే విషం కక్కుతుంది. దానికి మంచివేవన్నా ఉంటే మనం తీసుకోం. దానికి చెవులు లేకున్నా అది వైబ్రేషన్‌తో వింటుంది. అది ఒక చాలా గొప్ప విశేషం. మనం అది పట్టించుకోం. పట్టించుకోకుండా విషం కక్కుతుంది. 2 నాలుకలుంటాయి. పగబడుతుంది. ఈ 3 జెప్పామంటే, ఈ 3 ఉంటే నువ్వు పామువే. నువ్వు పాములాగా ఆకారం ఎత్తాల్సిన అవసరం లేదు. 2 నాలుకలంటే మాట మార్చే గుణముండి విషం కక్కటం అంటే ఎప్పుడు జూసినా విషం అంటే ఏమిటి? ఎదుటి వాడికి బాధ కలిగించేది, హింసను కలిగించేది నువ్వేం మాట్లాడినా అప్పుడు నువ్వు పామే. మూడోదేంటి పగబట్టటం. పగ ఎప్పుడు పడతాడు? అహంకారం ఉన్నవాడు పగబడతాడు. మొన్న ఇట్లాగే ఏదో అయింది. అమ్మ తినదు. అహా! అమ్మ పెట్టదు, అడుగు తిననివ్వదని. పంతాలు లోకంలో ఇట్లాగనే ఉంటాయి. వాడు దాన్ని వాడుకోడు, వాడుకునేవాడికి ఇవ్వడు. ఎందుకు? కేవలం అహంకారం చేత. నేను వాడుకోవట్లేదు గదా! పోనీ వాళ్ళన్నా వాడుకుంటారు అని అనుకోడు. మంచి జరుగుతుందక్కడ అని చెప్పినా సరే, నా పంతం నాదే అంటాడు. ఒక స్థలాల విషయంలో ఒక కేసు విన్నాడు ఇట్లా వీడు. మఠం కడతాడురా అన్నా సరే, అహా! నా పంతం నాదే అంటాడట వాడు.
నలుగురికి ఉపయోగపడేది వస్తుంది అన్నా సరే అదంతా నాకు తెలియదు. నేను పగ సాధించి తీరాలి. ఇది పామే. వాడు పామే. వాడు మనిషి లాంటి ఆకారంలో ఉన్న పామే. ఇంకా జపాన్ మనుషులుంటారు. వీడికేం గుర్తొస్తుందంటే చాలా పద్ధతిగా ఉంటాడు వాడు. అవునా? అందరూ చాలా అప్రిషియేట్ చేస్తారు జాపనీస్‌ని. వాళ్ళ అభివృద్ధి కూడా అట్లనే. వీడికైతే ఎప్పుడు చూసినా జపాన్ అనగానే చీమలు గుర్తొస్తుంటాయి. చీమ అవిశ్రాంత జీవట. అవిశ్రాంతంగా అంత పద్ధతిగా ఉన్నది ఇంకోటుండదు. ఆ కాలనీ ఫార్మేషన్ గాని, వాటి వ్యవస్థ ఆర్గనైజేషన్ గాని అంత పద్ధతిగా జపాన్ కూడా ఉండకపోవచ్చు. మనం నిశ్చితంగా పరిశీలించినప్పుడు. ఒక్కొక్క చీమ కాలనీ లోపల వ్యవస్థ జూస్తే జపాన్‌లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నట్టే వీళ్ళకి కూడా పుట్ట చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. ఒక్కటేది చేస్తే అందరూ అదే చేస్తారు. జపాన్‌లో కూడా అందరూ అట్లాగే చేస్తుంటారట. అది లౌకికంగా చాలా మంచిది కదా అభివృద్ధికి. వాళ్ళు చీమలు. మంచి చెడు అని అనలేదు వీడు. చీమ గుణం లాంటిదన్నమాట. తినడం కంటే ఎక్కువ సంపాదించడం మీదనే ఉంటుంది. అందుకే జపాన్‌లో వాళ్ళకి పాపం స్కూళ్ళల్లో గూడా, ఆఫీస్‌లలో గూడా అక్కడే పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తారట. ఎందుకంటే వీడు అవిశ్రాంతంగా పాపం నిద్ర గూడా వదిలేసి బతుకుతున్నాడని అక్కడే కాసేపు కునుకు తీయమని. ఎందుకంటే చచ్చిపోతాడు లేకపోతే అట్లా జట్టు పెట్టకు. అంటే చీమకు దగ్గరగా ఉందా లేదా? ఈ మాట అంటేనేమో లోకానికి కోపమొచ్చేస్తుంది. వీడు మంచి చెడు అనలేదు. అట్లాంటి ఆర్గనైజేషన్ అని చెప్తున్నాడంతే. ఇలాంటి వాటన్నిటికి లోకంలో చాలా గొప్పతనం ఉంటుంది. వీడన్నట్టు చెప్పి మోటివేషనల్ స్పీకర్ వచ్చి వీడిని దులిపి పారేస్తాడిప్పుడు. పిల్లలకి ఇలాంటివా మీరు చెప్పేది చీమలు, దోమలని అని. మరి అట్లా గాకుండా మరి మనిషిలాగా ఏం జేయాలో చెప్పాలి గదా! అంత ఆర్గనైజ్డ్‌గా ఉండి మరి మనిషి విశిష్టత ఉంటే నేను మనిషి అంటారు. ఆర్గనైజ్డ్‌గా ఉండి మనిషికుండే గుణాలు ఉండకపోతే నేను చీమే అంటారప్పుడు. ఏమిటది వాళ్ళ ఆర్గనైజేషన్‌లో లోపం ఏమిటంటే, ఎదుగుదల అంటే బయటిదే జూసావు. డిసిప్లిన్ అంటే బయటిదే జూసావు. కట్టుబాటు అంటే బయటిదే అర్థమైంది నీకు. అంత బయటే జేస్తున్నావు. చాలా బాగా జేస్తున్నావు. కానీ అంతెక్కడ జేస్తున్నావు? మరయిపోయింది. ఆ బయట దానికి నీకు రిజల్ట్ ఏమొచ్చింది? ఆ! బయటొచ్చింది గాదు. వదిలేసిపోయావు గదా! ఒకటే పాయింట్. ఏదైనా జేస్తే తీసుకెళ్ళు. వాళ్ళ ఆర్గనైజేషన్‌కి ఆర్గనైజింగ్ బుద్ధి బయటిగానే మిగిలింది. ఆ జీవుడికి ఆ సంస్కారం వస్తుందేమో. ఆర్గనైజ్డ్‌గా ఉండటం అనేది. డిసిప్లైన్డ్‌గా ఉండటం అనేది. కానీ లౌకిక దృష్టితో అభ్యాసమయిందది. ఎప్పుడుకో ఏ జన్మకో మళ్ళీ వాడు మారి బ్రహ్మం అవ్వాలి. అదే ఈ జన్మలోనే అదే డిసిప్లిన్‌లో, అదే ఎదుగుదలలో, అదే ఆర్గనైజేషన్‌లో లోపలి ఎదుగుదలని ఇమిడ్చి చెప్తే అదే గదా! సెల్ఫ్ స్టడీ అని స్వామివారు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయమనేది అదే. వీళ్ళేం జేస్తున్నారు? మోటివేషనల్ స్పీకర్స్ అందరూ ఏం జేస్తున్నారు? పిల్లలు చాలా బాగుపడాలన్న దృష్టితో మోటివేషన్స్ చేస్తున్నారు. మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దానికి బోలెడంత ఒక్క మోటివేషనల్ స్పీకర్‌కి లక్షల్లో ఉంటుంది ఒక్కదానికి. అది చేసి ఏం జేశారు? మొద్దుగా పడుండకుండా, బలాదూర్‌గా తిరగకుండా వాడినొక పనికి మోటివేట్ చేస్తున్నారు. చేసేటప్పుడు ఒకవేళ ఈ ఎదుగుదల లోపల ఆంతరంగిక ఎదుగుదల నీకు జరుగుతుంది అని చెప్పకుండా చేస్తే మళ్ళీ చీమవుతాడు వాడు. అప్పుడు పెద్దగా సాధించిందేముండదు. అదే ఈ చిన్న విషయము, ఈ చిన్నదేం గాదు ఇది అసలు విషయం. అసలు విషయాన్ని దాంట్లో ఇమిడ్చి చెప్తే అది అవుతాడు, ఇది అవుతాడు. నీకు లౌకికమైన ప్రజ్ఞ, తెలివితేటలు అన్నొస్తాయి. అభివృద్ధని వాళ్ళ దృష్టికి అదే అభివృద్ధయితే అది వస్తుంది. ఆర్గనైజ్డ్‌గా బ్రతకటం తెలుస్తుంది. డిసిప్లిన్ వస్తుంది. కానీ అదే రూపంలో ఉంటుంది. బ్రహ్మగా ఎదగటం అన్న రూపంలో ఉంటుంది. కట్టుబాటు అని తన ఆత్మస్వరూపానికి కట్టుబాటన్న రూపంలో డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు ఏది కావాల్సింది? భారతదేశం ఇది మాట్లాడుతుంది. అందుకే భారతీయత గొప్పదనేది. ఇప్పుడు లేదంటే ఇంకేం చేస్తాము మరి మనం గాని. కానీ భారతం అంటే అది. భారతదేశం అంటే అది. లోపలి ఎదుగుదలతో మాట్లాడి తర్వాత నువ్వు బయట ఎదుగుదలని మాట్లాడుతుంది. ఇప్పుడు మొన్న ఏం చెప్పారంటే ఆహ్, ఒక ఘని దొరికిందట. ఘని గాదు. గని అనాలి దాన్ని. ఒత్తు లేదక్కడ. గని. గనిలో బంగారు గని దొరికిందట. మన దేశంలోనే ఏదో రాష్ట్రంలో. ఒరిస్సా అనుకుంటా. దొరికితే అందరూ చాలా ఆనందపడిపోయి ఏమైంది ఆర్థిక సమృద్ధొస్తుంది గదా ఇప్పుడు. ఇప్పుడు భారతదేశం సోనేకి చిడియా అవుతుందని జెప్తున్నారు.
ఒకప్పుడు మన దేశాన్ని అనేవాళ్ళనమాట హిందీలో 'సోనే కి చిడియా' అంటారు. అంటే బంగారు పక్షి. ఆ! ఎందుకంటే బంగారము, మణిమాణిక్యాలు, నిధులు చాలా ఉండేవి అని మన వాళ్ళ పిచ్చివెర్రి భావన. మనకుండేది ఆధ్యాత్మిక సంపదతో 'సోనే కి చిడియా' అది అప్పుడు. ఇప్పుడు మనము డబ్బు లేనందువల్ల, ఆర్థికంగా ఎదగనందువల్ల గాదు 'సోనే కి చిడియా' పోయింది. ఇప్పుడెందుకు పోయింది? సంస్కారమే వదిలేసాం గాబట్టి, మూలాన్ని వదిలేసుకున్నాం గాబట్టి, ఇప్పుడు మనం దరిద్రులమయ్యాం. ఆర్థిక దరిద్రం గాదు మనది. సంస్కార దరిద్రం ఇది. ఇప్పుడు బంగారు గనులు దొరికితే మాత్రము, దేశానికి వీటో పవరొస్తే మాత్రము, దేశం ఏమి ఉద్ధరించింది గాదు. అయితే అవి ఉంటే మంచిదే. కానీ దానికి ఆధారమైన సంస్కారము, సంస్కృతి లేకపోతే ఉట్టిదే మళ్ళీ. ఏమైనా నరేంద్ర మోదీ ఉన్నంత సేపు దానికి గూడా కొంత కృషి చేస్తారు గానీ, ఇంకొక గవర్నమెంట్ ఒస్తే మాత్రం వాళ్ళెవరికీ అంశం అనేది పరిచయమే ఉండదు గాబట్టి, సోనేకి చిడియా అయినా, దరిద్రమైనా ఏం గాదు. అంతా ఒకటే. ఇప్పుడు పిల్లలు పూర్వం కంటే బాగా ఎక్కువ చదువుకుంటున్నారు. ఆంతరంగిక ఎదుగుదల అన్న అంశం వాడికి అసలు లేదు. వాడి చాప్టర్‌లో అసలు ఇంక్లూడ్ అవ్వలేదు వాడి జీవిత చాప్టర్‌లో. అదయ్యేదాకా ఎదగడు మనిషి. ఇప్పుడు 84,00,000 జీవరాశుల గర్భాలన్నీ గూడా మన చుట్టూ ఉన్న అందరు మనుషుల్లో కనిపిస్తాయి. కనిపిస్తాయా లేదా? మొన్న ఒకసారి వీడికి డిస్కవరీ ఛానల్ అంటే ఒకప్పుడు చాలా ఆసక్తిగా, అంటే పశుపక్ష్యాదులు ఎట్లా ప్రవర్తిస్తాయో చూడాలని ఆసక్తి ఉండేది. మొన్న యాక్సిడెంటల్‌గా, అంటే అకస్మాత్తు వీడు అనుకోకుండానే అదొచ్చి చూసాడు. ఒక పక్షి ఆడపక్షిని ఆకర్షించటానికి దాని వేషాలు చూస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, కాలేజ్ పిల్లలందరినీ ఇక్కడ తీస్తున్నట్టు ఉందేమిటిది. ఎన్ని వేషాలేస్తుంది. ఇంకా ఏమిటంటే, మనమంటే బట్టలు కుట్టించుకోవాల్సొస్తుంది మనకు. దానికది లేదు. అదేం చేస్తుందంటే, మెడ దగ్గర ఒక పురి విప్పుతోంది. ఆ రెక్కలను రంగులు మారుస్తోంది ఒక పక్క డిజైనర్ బట్టలేసుకుంటున్నట్టు. ఆ రంగులు మార్చడంలో దాని మెళకువలు ఎంత వివరంగా చూపిస్తుంటే వీడనుకున్నాడు, మన వాళ్ళేమో బట్టలు ఎన్నో కుట్టించుకోవాల్సొస్తుంది ఇవన్నీ చేయాలంటే. ఆ డిజైనర్ బట్టల కోసము డబ్బులు లేక ఎంత కష్టపడతారు. ఈ పక్షికి సహజంగానే ఉందది. ఈ పక్షి దాన్ని ఆకర్షించడానికి ఈ పక్షి జన్మ ఎత్తితే చాలు వీళ్ళందరూ తర్వాత జన్మలో అనుకున్నాడు. అయిపోయింది. 84,00,000 అంటే నువ్వు చేసుకున్న నిర్వచనం. సాధనకు నువ్వు చేసుకున్న నిర్వచనాలన్నీ సాధక బాధకాలంటాం మనం. సాధక బాధకాలని నీ నిర్వచనాలవి. అవి లేవక్కడ. నువ్విట్లా రాసుకుంటే అదట్లా అవుతుంది. నువ్వెట్లా రాసుకుంటే అదట్లా అవుతుంది. నిర్వచనం చేసుకొని ఇట్లా అయ్యిందంటే నువ్వే చేసిందది. అందుకే జరుగుతున్న దాన్ని ఉన్నదున్నట్టుగా ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతాడో, కించిత్ మాత్రం గూడా భేదం రాకుండా వాడికి సృష్టికి సమన్వయమైన వాడు. లేదిట్లా జరుగుండాల్సింది గాదు, నా ప్రయత్నమంతా విఫలమయింది అనుకుంటే నువ్వు వెర్రివాడివని అర్థం. అయితే ప్రయత్నమే జేయకుండా కూర్చోమంటే అంతా అదే సృష్టి చేస్తుందంటే, నువ్వు ప్రయత్నం జేయాలి. కానీ నువ్వు చెయ్యగూడదు. ప్రయత్నం చెయ్యాలి, చెయ్యగూడదంటే వీడు సాధనకు పూర్వం నుండి 2 నడవటానికి మనకు గావాల్సిందేమిటి? 2 పాదాలు. 2 పాదాలు 2 సమన్వయంగా నడిస్తే ముందుకెళ్తాం. సాధనలో గూడా 2 పాదాలేమిటి మన మఠంలో? విచారణ, ఆచరణ. 2 స్తంభాలవి ఎదగటానికి. ముందు విచారణ. వెంటనే అది ఆచరణలోకి రావాలి. మళ్ళీ విచారణ. మళ్ళీ ఆచరణలోకి రావాలి. మళ్ళీ విచారణ. మళ్ళీ ఆచరణలోకి రావాలి. అప్పుడు ముందుకెళ్తాడు. అంటే గమనం ఎట్లా? ఎదుగుదల. విచారించి అట్లాగే కూర్చోవద్దు. ఎంతో సాధన ఆలోచనలు చేస్తుంటాడు గానీ ఒకటి కూడా ఆచరించడనుకో మెదడుకు భారం అది. విచారణ, ఆచరణ. అయితే విచారణ ఎట్లా ఉండాలి? అంతా నేనే, అంతా నా స్వరూపమే అని విచారణ. ఆచరణకొచ్చేటప్పుడు ఐ యామ్ నథింగ్. విచారణలో ఐ యామ్ ఎవ్రీథింగ్. ఆచరణలో ఐ యామ్
నథింగ్. అప్పుడు కర్తృత్వ రహితంగా వాడు ఎదుగుతాడు. చేసేటప్పుడు వాడు చేసేవాడు కాదు. అసలు నేనే లేను, నేనే లేకపోతే ఎవడు చేస్తున్నాడు, దాని ఫలితాన్ని ఎవడు అనుభవిస్తాడు, ఫలితం వస్తుందో రాదో తర్వాత సంగతి. ఫలితము వస్తుందో రాదో అనుభవించేవాడు లేడు కదా ఇక్కడ. కర్త లేడు. కర్తను కరిగించి కర్మ చేయాలి. అది ఆచరణలో మరి ఎంతో గొప్ప వ్యక్తులందరూ మనకు చేసి చూపించింది. అది కర్త ఉండడు అక్కడ, కాబట్టి కష్టమే లేదు. దానికి లౌకిక పరిభాషలో చెప్పే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఉండవు. కనుక విచారణ ఆచరణ ఎప్పుడు కూడా విచారణ ఎట్లా ఉండాలి? అంతా నా స్వరూపమే, సర్వాత్మకే పూర్ణ బ్రహ్మస్వరూపం. అది బ్రహ్మని జ్ఞాతే తెలిసి సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే జ్ఞాతే సతి. ఇది విచారణలో ఉంటే ఆచరణ ఎట్లా ఉంటుంది? కర్త కరిగిపోయి కర్మ దానంతటదే జరుగుతుంది అంతే. ఇప్పుడు సృష్టిలో ఏమవుతుంది అంటే ఎవరేం చేయటం లేదు, అది జరుగుతుంది అంతే. ఇది లౌకిక దృష్టికి పూర్తి విరుద్ధం అన్నమాట. ఎట్లాగంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉంది బల్ల మీద. న్యూటన్ గారి సిద్ధాంతం ప్రకారంగా ఆ వస్తువు ఎప్పటిదాకా అక్కడ ఉంటుంది? ఎవడో వచ్చి కదిలించేదాకా, అంతేనా? ఎవడో కానీ ఇంకే శక్తి, అంటే తేలికైంది అయితే గాలికి కూడా కదిలిపోతుంది. అంటే బయట నుండి వచ్చే ఏ శక్తి అయినా దాన్ని కదిలించేదాకా అది అక్కడే ఉంటుంది అని అంట. ఇప్పుడు ఈ సిద్ధాంతం ఏముంది? కదిలించే ఒక కర్త స్వరూపం లేకుండా సృష్టిలో ఏది జరగదు, అంతేనా? సాధన పరిపక్వ స్థితిలో కర్త ఉండడు, అంత జరుగుతుంది అన్నాం మనం. అట్లెట్లా జరుగుతుంది కర్త లేకుండా? దీనికి ఏమంటారంటే సృష్టి దానికి అదే ఉంది అన్న వాదన చెప్పామనుకో మనం. ఇప్పుడు దీనికి ఒక ఉపమానం ఏం చెప్తారు? ఒక సోలార్ సిస్టమ్ మోడల్ని ఒక పిల్లవాడు తయారు చేశాడట. తయారు చేస్తే చాలా బాగుంది అని దానికి ప్రైజ్ వచ్చింది సైన్స్ ఎగ్జిబిషన్లో. చేసిన తర్వాత జడ్జి అడిగాడు, ఎవరు చేశారు ఇది అని అడిగాడట. ఎవరు చేయలేదు, అదే ఉంది అని అన్నాం అనుకో మనం. అంటే అట్లెట్లా ఉంటుంది? ఇది ఉందంటే ఎవడో చేసి ఉండాలి అంటాడు. అట్లాగే ఈ సృష్టి ఉందంటే సృష్టికి కర్త ఉండాలి, సృష్టికర్త బ్రహ్మని తీసుకొచ్చేస్తారు, అవునా? కానీ ఈ లాజిక్కి భిన్నమైంది సృష్టి. కర్త లేకుండా అయ్యింది సృష్టి. ఎందుకంటే సృష్టి ఉనికి నుండి వచ్చింది, ఉనికి కర్త రూపంలో ఉండదు. కాబట్టి ఇప్పుడు సృష్టికి కర్త ఉన్నాడా? లే. అది పూర్ణరూపే బ్రహ్మణి సతి, జ్ఞాతే సతి, తెలుసుకొని నివసించటం. అట్లా ఉన్నప్పుడు నేను అనేవాడే లేకపోతే విషయం వచ్చింది, నేను సంకల్పం చేశాను అనే అనుకుందాం కాసేపు. సంకల్పం చేశాను, ఆ విషయంలో చాలా కృషి చేశాను. నేను ఏం చేశాను? కృషి అంటే నన్ను గెలుక్కున్న దాన్ని గెలికా, నన్ను గెలుక్కున్న దాన్ని గెలికా, ఇంత చేశాను. తర్వాత అది జరగలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? డిసప్పాయింట్మెంట్. ఏంటి? ఏం అపాయింట్మెంట్? డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు సాధకుడివి కాదు. మరి సాధకుడు ఎట్లా చేస్తాడు? వీడు కూడా సంకల్పం చేస్తాడు, వీడు కూడా కృషి చేస్తాడు. తర్వాత వీడు ఏదైనా కానీ అది జరిగింది అంటాడు, నేను చేశాను అది జరగలేదు అన్నాడు, అది అట్లా అయ్యింది అంటాడు. ఇది సాధన. ఎందుకు? నీ సంకల్పం కూడా సృష్టి సంకల్పమే, నీ కృషి కూడా సృష్టి కృషియే. జరిగింది ఏదైనా కనిపిస్తే కూడా అది సృష్టి చేసింది. నువ్వెవరు అంటే సముద్రంలో నీటి బుడగ ఎవరు అంటే నేను బుడగని అంటుంది, అది అనదు, అంతే. కానీ బుడగ కనిపించిందా లేదా? కనిపించింది. కానీ బుడగ ఉందా లేదా? అట్లా అంతే. నువ్వు బుడగవి. ఉంది, కనిపించింది, కానీ లేదు. ఎట్లా లేదు? సముద్రం కంటే వేరుగా లేదు, సముద్రమే అయ్యి బుడగగా కనిపించింది. అట్లాగే సృష్టి స్వరూపంలోనే నువ్వు బుడగగా కనిపిస్తున్నావు, అంతే. బుడగ లోపల గాలి ఉందా? ఉంది. అట్లాగే నువ్వేదో చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది, అంతే. అంతే, ఉట్టిదే అంతా. బుడగ పగిలినప్పుడు ఏం లేదు, నీరు నీరు, గాలి గాలి,
నువ్వు చేసింది కూడా అంతే. నేను సామాన్యుడినన్నావు, నేను సాధకుడినన్నావు, నేను జ్ఞానినన్నావు, నేను కృషి అన్నావు, నేను అదన్నావు, అంతా ఉట్టిదనమాట. అట్లాంటి స్థితి వస్తే అప్పుడు జగత్తంతా అర్థమైంది. జగత్ విదితం స్యాత్. ఇది సాధనలో ఎట్లా ఉంటుందంటే చివరికి ఆడుకుంటున్నాం. పిల్లలు ఎట్లా ఆడుకుంటారు ఎప్పుడైనా చూసారా? పిల్లలు ఆడుకొని పోట్లాడుకుంటారు కూడా, సీరియస్గా కొట్టుకుంటారు కూడా ఒక్కొక్కసారి. అమ్మ వచ్చి ఏం చేస్తుంది, అందరినీ పడమని కొడుతుంది, తప్పెవరిదని కూడా చూడకుండా. నడవండి అంటుంది. ఆట ఏమైంది, పోట్లాట ఏమైంది, తప్పెవరిది ఒప్పెవరిది అని అసలు తేల్చలేదు అక్కడ. తెలిసిందా? మొత్తం పోయింది అంటున్నా. అట్లాగే గురువు వచ్చి ఏం చేస్తాడు, పడమని ఒకటి కొట్టి నువ్వు సాధన సరిగ్గా చేసావు, సరిగ్గా చేయలేదు, ఏముండదు అక్కడ. లేదు, క్లోజ్. ఆ పిల్లలందరూ దాన్ని పగబడతారా? పట్టరు. మళ్ళీ చక్కగా వెళ్ళి పక్కనే ఒకరి పక్కన ఒకరు కూర్చొని తింటారు, ఒకరి పక్కన ఒకరు పడుకుంటారు, ఆడుకుంటారు, అంత అవుతుంది. కానీ ఆటలో పోట్లాడుకున్నప్పుడు జుట్టు పిక్కున్నారు, కేకలు పెట్టారు, ఏడ్చాడు, అంత చేశాడు. అమ్మ వీడిదే తప్పని వాడన్నాడు, వాడిదే తప్పని వీడన్నాడు. అమ్మ ఏం చేసింది, దాన్ని కూర్చోబెట్టి సమస్యకు పరిష్కారం చెప్పిందా? ఎవరేం చేశారు చెప్పండి ఇప్పుడు నాకు వివరంగా అన్నదా? ఏమనలేదు. పడేది నోటు కొట్టి లేదు పో అంటే అయిపోయింది. ఇంతే. ఇది సాధారణ పరిపూర్ణత. ఇప్పుడు పాలన పూరణయో ధాతువుకి పూర్ణత. అందుకే పరమాత్మ అన్నారు దాన్ని. పరమాత్మ అంటే సాధన చేస్తున్న ఆత్మస్వరూపుడు అని అర్థం కాదు అక్కడ. పాలన పూరణయో ఉంది కదా అని పాలన చేసుకుంటూ పూర్ణత్వాన్ని అంటే అక్కడ పాలన పూర్తయింది, పూర్ణత్వాన్ని అందుకుంది. అంటే చేయడాలు ఉండవు అక్కడ. అందుకు పరమాత్మ అంటారు. పరమాత్మ కూడా సాధన చేస్తుంటే ఇంక మనం ఏం చేస్తాం? అది నిత్య స్వరూపం. అంటే పొంది ఉన్న స్వరూపం అయింది. ఆ పూర్ణత్వము పొంది ఉన్న స్వరూపం అయింది. అట్లా ఎప్పుడు విజ్ఞానం అవుతుందో, జ్ఞానము నువ్వు ఉపనిషత్తులే చదువుతావో, భగవద్గీత చదువుతావో, లలితా సహస్రనామం చదువుతావో, ఏదన్నా చేసుకోను. లేదు నాకు ఏమొద్దు, హరే రామ హరే రామ అని జపం చేసుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా సరే నీకు ప్రతిసారి పూర్ణత్వమే రావాలి. ఈరోజు గంటసేపు జపం చేస్తున్నాను, ఆ పూర్ణ స్థితిని అందుకో. ఈ ఈ ఇది ఇది జీవన్ముక్తత్వం, జీవన్ముక్త స్థితి ఇది. జీవన్ముక్తుడు అంటే సాధన స్థితి కూడా దాటినవాడు, అంటే చేసేవాడు ఉండడు. ఈరోజు గంట సేపు నేను నామస్మరణ చేస్తాను అని అనుకున్నా, నువ్వు ఎట్లా చేయాలి? మొదలుపెట్టి సంకల్పంతో చేయాలా? సంకల్పంతో చేసి కర్తను కరిగించేదాకా చెయ్యి. సంకల్పం చేశాను కదా నేనే కర్తను అనకు. సంకల్పం నీతోనే మొదలైంది, కానీ నువ్వు ఉండవు అప్పుడు. దీనికి మంచి కొటేషన్ వీడికి బాగా నచ్చేదంటే, భక్త్ భగవాన్ కో ఢూంఢనే నిక్లా, జబ్ భగవాన్ మిల్ గయే భక్తి ఖో గయా. బయలుదేరేటప్పుడు నేను భక్తుణ్ణి, భగవంతుణ్ణి వెతుకుతున్నా, చాలా గొప్ప కార్యం చేయడానికి వెళ్తున్నా. ఎప్పుడైతే భగవంతుడు దొరికాడో వెతుక్కుంటే భక్తుడు ఉండడు అక్కడ. ఇంతగా ఆనందం ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ ఎవరికన్నా అనొద్దు, ఎవరు ఆనందించింది అనొద్దు, ఏమనొద్దు. ఎందుకంటే భాషకు అందదు ఇది. భాషలో మాట్లాడితే కర్తను మాట్లాడాల్సి వస్తుంది, కర్మను మాట్లాడాల్సి వస్తుంది, క్రియను మాట్లాడాల్సి వస్తుంది, వ్యాకరణాన్ని మాట్లాడాల్సి వస్తుంది. చాలా కష్టాలు ఉంటాయి భాషకి వెళ్ళినప్పుడు. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వం ఎటువంటిది? మౌన వ్యాఖ్య ప్రకటితం. నీలో నీకు మౌనం అంటేనే వాచా మౌనం కాదు అని చెప్పుకున్నాం చాలాసార్లు. ఏదైతే సంకల్ప స్థానంలో, మనస్సులో సంకల్ప స్థానంలో శబ్దం చేస్తుందో దాన్ని ఆపేయటం మౌనం. నేను అని మొదలుపెట్టింది సంకల్పానికి ముందు, దాన్ని ఆపేస్తే సంకల్పం ఉంటుంది, నేను ఉండదు అప్పుడు. ఆ నేను శుద్ధ రూపంలో ఉండదు, అశుద్ధ రూపంలో ఉండదు, ఏ రూపంలో ఉండదు. సంకల్పం ఉంటుంది. సృష్టి యొక్క స్వరూపం సంకల్పం. సంకల్పం అంటే వికలం కాని సామర్థ్యం. అదే భగవాన్ స్వరూపం. భగవాన్ అంటే
సమర్థత స్వరూపం. శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యం, సమర్థత. సంకల్పం అంటే అదే వికలంగాని సమర్థత. ఇప్పుడు నీ సంకల్పం ఎక్కడి నుండి నువ్వు చేసావా? భగవాన్ స్వరూపమా అది. లోకంలో ఏదైనా గొప్పగా సాధించిన వాడు ఒకడున్నాడు అనుకుందాం. అది వాడు చేసిందా? సృష్టిలో ఉన్న సమర్థత వ్యక్తమైందా? అంతే. వాడెవడు? కౌన్ కిస్కా గొట్టం దేవరా? వాడెవడు? ఇది సమర్థత. సమర్థత యొక్క ఇది శివతాండవం అసలైతే. శివుడు తాండవిస్తున్నాడు అంతటా. తిట్టేవాళ్ళలో శివుడే తాండవిస్తున్నాడు, పొగిడేవాళ్ళలో శివుడే తాండవిస్తున్నాడు. సామాన్యుల్లో శివుడే తాండవిస్తున్నాడు, సాధకుల్లో కూడా శివుడే తాండవిస్తున్నాడు. సమర్థతలో శివుడే తాండవిస్తాడు, అసమర్థతలో కూడా శివుడే తాండవిస్తాడు. అందుకే మొన్న మనం శ్రీమాత్రే నమః అని చెప్పుకున్న దాంట్లో ఏం చెప్పుకున్నాం? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని నమస్తస్యై నమస్తస్య అని చెప్పుకున్నాం. ఆ స్తోత్రం మొత్తం వింటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని వస్తుంది. ఆ తర్వాత యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత అని వస్తుంది. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత అని వస్తుంది. చైతన్య రూపంలో ఆమె ఉందట, జడ రూపంలో ఆమె ఉందట. ఆమె అంటే వారు సృష్టే. మన భాషలో, మన అద్వైత భాషలో అది సృష్టి, భక్తుల భాషలో అది అమ్మవారు. అంతే, రెండు ఒకటే. వాళ్ళ భాషకి నామరూపాలు కావాలి, కొంత ఆధారం ఉంటుంది. భక్తిలో నామరూపాత్మక ఆధారం తీసుకొని ఎదుగుతాడు వాడు. అద్వైతంలో మనం నామరూపాలను తీసేసి సృష్టి అంటాం దాన్ని. ఇప్పుడు ఏముంది సృష్టిలో? భ్రాంతి ఏమిటి? అప్పుడు కూడా మన భాష చెప్పినా కూడా దీప్తో ధాతు. దీప్తి అంటే వెలుగు. దాని వెలుగు దీని వెలుగు అని వెలుగే, అంతేనా? ఇది పరిపూర్ణత్వం. జగత్తంతా ఆత్మస్వరూపమే ఉంది. ఉనికి కంటే వేరుగా అసత్. సత్ అంటే ఉనికి. అసత్ అనేది సృష్టిలో లేదు. ఎట్లా ఉంటుంది? సత్ ఒకటే ఉంటే, సత్ వ్యాపించిన తర్వాత అసత్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ మనకు భూమి యొక్క ఉపరితల ప్రాంతం అంతా కూడా గాలి ఉంది. గాలి ఎట్లా ఉంది? సర్వవ్యాపి, అది కూడా అంతటా వ్యాపించింది. ఇప్పుడు వాక్యూమ్ ఉంటుందా ఇక్కడ? గాలి ఉంటే వాక్యూమ్ ఉండదు, వాక్యూమ్ ఉంటే గాలి లేదు. ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. వెలుగున్నంతసేపు చీకటి ఉండదు. దీనికి ఒకటి చెప్తారు, అంధేరా డూంఢనే నిక్లా. చీకటిని వెతుకుదామని వెళ్ళాట. ఎట్లా? దీపం పట్టుకొని. దీపం పట్టుకొని చీకటిని వెతకడానికి వెళ్తే చీకటి కనిపిస్తుందా? అంతే. ఎవడైతే అసత్తు, అనాత్మ, అజ్ఞానము ఇవన్నీ ఉన్నాయని అంటున్నాడో వాడు సత్తాధారంగా అంటున్నాడు. అసత్తుగా ప్రవర్తిస్తున్నాడో సత్తాధారంగా అంటున్నాడు. అనాత్మగా ప్రవర్తిస్తున్నాడో సత్తాధారంగా అంటున్నాడు. దీపం పట్టుకొని చీకటిని వెతికే ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే నువ్వు వెతకటంలో దీపం ఉండి తీరాలి. ఎట్లాగో నువ్వు అనాత్మను వెతుకుతుంటే నువ్వు ఆత్మస్వరూపుడివే వెతకాలి. అనాత్మ వెతుకుతుందా? తనని తాను వెతుక్కుంటుందా? ఎవరైనా వెతుక్కోదు. తెలియని దాన్ని వెతుకుతున్నావు. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నువ్వే అది. అందుకే సాధనలో కూడా ఇప్పుడు తనని తాను తెలియటం అని మనం కూడా చెప్తాం. తనని తాను తెలియటం అన్న వాక్యమే ఎట్లా ఉంటుంది? అది విరోధాభాసి అంటారు దాన్ని. అంటే దానికి అదే కాంట్రవర్సీని సృష్టిస్తుంది. ఆ వాక్యం దానికి అదే. తనను తాను తెలియుట. ప్రక్రియ ఏమిటి? తెలియుట. ఆ తెలియటంలో తను రెండు ఉన్నాయి. కానీ తెలియుట ప్రక్రియను మాట్లాడడం కానీ మనం రెండు తనులను మాట్లాడట్లేదు మనం. అది జ్ఞానం సృష్టికి. సృష్టి సంకల్పం సమర్థత స్వరూపం, సృష్టి జ్ఞాన స్వరూపం. తెలియని తాను, తెలిసిన తాను రెండు ఉండవు. అప్పుడు తెలియుట ఉంటుంది. తనను తాను తెలియుట. తెలియని తానొకటి, తెలిసిన తానొకటి. ఎవరు తెలుసుకోవాలనుకుంటున్న దాన్ని. ఈ రెండు ఉండవు. అప్పుడు తెలియుట అన్న జ్ఞాన స్వరూపం ఉంటుంది. సృష్టి జ్ఞాన స్వరూపం. నన్ను నేను తెలుసుకున్నా అన్నవాడు ఎప్పుడు తెలుసుకునేవాడు కాదు. సృష్టి ఆనంద స్వరూపం. ఆనందం అంటే ధాతువేమి? టూ నది సమృద్ధో ధాతు. సమృద్ధి ఆనందం.
సృష్టి సమృద్ధి స్వరూపం. మనమేమంటాం? లోటనేది డిఫాల్ట్‌గా పెట్టి పంపించిందని చెప్పుకుంటామా సాధనలో? హ్మ్. ఇప్పుడు ఒక గ్లాస్‌లో నీళ్లున్నాయి. సగానికున్నాయి. మనం దాన్నేమంటాం? సగం వరకు నీరుందంటాం. సగం ఖాళీగా ఉందంటాం. అవునా? ఖాళీగా ఉన్న చోటు గూడా ఏముంది? గాలి ఉంది. నీరు లేదు గానీ గాలైతే ఉంది గదా! ఖాళీ ఎక్కడుందక్కడ? ఉందా? లేదు. మరెందుకన్నావు ఖాళీగా ఉందని? నీటితో పోల్చి ఖాళీ మాట్లాడాం అంతే తప్ప, అక్కడ ఖాళీ అంటే వాక్యూమ్ గాదది. గ్లాస్‌కి ఉపమానంకైతే. అక్కడ గాలి ఉంది. వెలుగుందా లేదా? వెలుగు లేకపోతే మనం జూస్తామా దాన్ని? చూడు. గాలి, వెలుగు 2 ఉండగా, ఖాళీ ఎట్లా అన్నావు దాన్ని? కేవలం నీటితో పోల్చి మాత్రమే నీ వాక్యం సత్యమవుతుంది. సత్యం గాదది. ఉన్న సత్యం అది గాదు. నీ వాక్యము సాపేక్షిక వాక్యం. అట్లాగే బోధ గూడా మనం లోటు ఉంది అని అనటము సాపేక్షికం అక్కడ. మరి మీరే గదా లోటుంది జీవితంలో అని తెలుస్తుంది ఎప్పటికి. లోటు వెన్నంటుందంటే, లోటు ఏమిటి? నీ అవగాహన లోటుంది అంతే గాని, సత్స్వరూపం లోటు చెప్పటం లేదక్కడ. ఉనికికి లోటు జరగలేదక్కడ. నీ అవగాహనకు లోటొస్తుంది. నువ్వు నీటితో పోల్చి మాట్లాడావు గాబట్టి గ్లాస్‌లో ఖాళీ ఎట్లాగ ఉందో, నీ అవగాహనతో పోల్చి నీకు కొద్దిపాటి అవగాహననే ఉంది. పూర్తి అవగాహన లేదని చెప్పటం అక్కడ. అది నీకు వెన్నంటి లోటు రూపంలో తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేం జేస్తావు? అవగాహన పెంచుకుంటాడా? నీరు నింపుకుంటాడా? గ్లాస్‌తో పోల్చినప్పుడైతే నీళ్లు పోసుకోవచ్చు వాడు. కానీ ఇక్కడ మాత్రం ఎట్లా జరుగుతుంది సాధనలో? అవగాహన పెంచుకుంటాడు. అవగాహన పెంచుకున్న తరువాత ఈ పరిణామ పేశలమైన జగత్తు వాడికి మొత్తం ఉనికిమయంగా కనిపిస్తుంది. అందుకే దీనికి మంచి స్తోత్రం ఏమిటి? నిర్వాణ షట్కం. ఏముంటుంది అందులో? నేను అది గాదు, నేను ఇది గాదు, నేను అది గాదు, నేను అది గాదు అంటుంటా. ఏది గాదు నువ్వు. నేనెవరు అన్నది కూడా చెప్పేస్తారక్కడే. చిదానంద రూపః శివోహం శివోహం. ప్రతి ఒక్కొక్క చరణంలో గూడా ఎట్లా వస్తుంది? ఇవన్నీ నేను గాదు. నేనెవరో చెప్తుంది. నేను చిదానంద రూప శివుడినైతే ఇవన్నేమిటి? అవి కూడా చిదానంద రూప శివుడే గదా! కాదా? మరి నువ్వు అది కాదన్నావు, దేన్ని నేనన్నావు? అహం అన్నావు. హ్మ్. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రం. తర్వాత మాతానైవ పిత అని అన్నీ చాలా వచ్చినాయి గదా! అన్నొచ్చేసినాయి అందులో. అన్నీ అని నేను చిదానంద రూప శివుడినన్నాడు. నేను చిదానంద రూప శివుడినైతే అవన్నీ గూడా అవే చిదానంద రూప శివుడులే. అట్లాగే సమస్యొచ్చినప్పుడు ఒక పరిష్కారం ఉంటుంది. లోకంలో సమస్యకు పరిష్కారానికి తేడా ఉందా? లేదా? ఉంది. కానీ సమస్య గూడా పరిష్కారంలోని భాగమే. అది ఇదివరకే పరిష్కృతమయ్యి ఉంది. నువ్వేమనుకుంటావు? నేను పరిష్కరించాననుకుంటాడు. లేదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్‌లో మనకొక లెక్క ఇచ్చారు. సొల్యూషన్ తీసుకురావాలి మనకు. అది ఇదివరకే పరిష్కృతం అయ్యుందా లేదా? రాసేవాడేమనుకుంటాడు? అంతే. నువ్వు జేస్తే ఇప్పుడు దానికి ఆన్సర్ వచ్చిందా? ముందే ఆన్సర్ ఉందా దానికి? ముందే ఆన్సర్ ఉన్న దాన్ని నీకు పేపర్ రూపంలో ఇచ్చి, నీ తెలివినేమో చూపించమన్నారు అంతే తప్ప, నువ్విప్పుడు సొంతగా కనుక్కున్నది గాదు. ఆ సొంతగా కనుక్కున్నదంటే, ఆ ఉపమానంతో పోల్చి శ్రీనివాస రామానుజన్ ఏమన్నా కనుక్కున్నాడు. ఫార్ములాలు ఆయన కనుక్కున్నాడు గాబట్టి. అంతేగాని ఎగ్జామ్ రాసే ప్రతివాడు వాడే సొల్యూషన్ తీసుకొచ్చినట్టా? కాదు. ఇదివరకే ఉన్నదాన్ని నీ బుర్రలోంచి నువ్వు అవగాహన చేసుకున్నావు. నీ అవగాహనను అక్కడ వ్యక్తం చేశావు. అంతేనా? అంతే. సాధన అంటే నీ అవగాహన వ్యక్తమవుతుంది అంతే. చేసేను నేను అని అనకు. వాడు లేకుండా సాధన చేస్తే సాధన బాగా అవుతుంది. ఇది లోకరీతికి భిన్నమైంది. పట్టరాదు, పట్టి విడవరాదు. లోకపు రీతి. పట్టను లేదు, పట్టు విడవను లేదు. ఇది ఆధ్యాత్మికం. ఎందుకంటే పట్టుకునేవాడే లేడు గాబట్టి.
లోకంలో లాగా చేస్తే మనమనే ఈగో ఐడెంటిఫికేషన్ చివరి స్థాయిలో కూడా పోదు. అది సైంటిస్ట్ నుండి ట్రాన్స్ఫర్మేషన్ అయిన దాంట్లో చివరిలో ఇది వస్తుందన్నమాట కష్టం. అంటే ఒక సైంటిస్ట్ని మనము ఒక సాధకుడిగా తీసుకొచ్చాము. ఒక సామాన్యుడిని సాధకుడిగా తీసుకొచ్చినప్పుడు బాగా యుక్తిపరంగా ఆలోచించగలిగేది సైంటిస్ట్ ఒక్కడే చేస్తాడు చాలా. కానీ చివరి దశకు వచ్చినప్పుడు చేసే వాడి రూపం ఉంటుంది చూసావా, వాడు దాన్ని వదలలేడు. ఎందుకంటే లౌకికమైన యుక్తులకు అతీతమైంది ఆధ్యాత్మికం. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. మొదటి పదం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య. లౌకిక ధర్మము, పారమార్థిక ధర్మము, దాని తర్వాత పారమార్థిక సత్తా, ఇంకా ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా అని చెప్పలేదు. సర్వం. సర్వం అంటే చేసేవాడిని విడిచిపెట్టేయటం. సాధనలో ఎంతో ముఖ్యమైన అంశాలు సిద్ధస్థితిలో అన్నీ వదిలిపోతాయి. ఉదాహరణకు ఒక పువ్వు పక్వం అవుతున్నప్పుడు చెట్టుకు అంటి పెట్టుకొని ఉండటం చాలా అవసరం. దాని ముచ్చిక దానితో కలిసి ఉండటం చాలా అవసరం. ఇది ఎదగాలంటే, పరిపక్వతకు రావాలంటే. పక్వమైన తర్వాత ఏం చేస్తుంది? చెట్టు వదిలేస్తుంది దాన్ని. ఆ వదలటం జరగాలంటే అంటుకోకుండానే ఉంటే సరిపోతుంది కదా అంటే అట్లా కాదు. చేసేటప్పుడు సాధకుడు చేసే కర్తా స్వరూపాన్ని నిలిపి చేస్తాడు, సిద్ధస్థితికి విడిచి చేస్తాడు. సృష్టి ధర్మం అంతా చూపిస్తుంది కదా మనకు. ఆ ముచ్చిక విడిపోకపోతే మనం ఏమంటాం? ఇంకా పండాలి అంటాం. అంతేనా? విడిపోయిందంటేనే పడిపోయిందని అర్థం. మనం ఇంకా చెప్పక్కర్లేదేమి. పండటానికి పట్టుకొనే ఉండాలి, పండిపోతే విడిపోవాలి. అంటే ఇది ఒక సూక్ష్మమైన పరివర్తన వస్తుందన్నమాట. దీన్ని అయోమయంగా కన్ఫ్యూజ్ చేసుకునేటట్లు తీసుకోవద్దు. పరిపక్వం అవుతున్న స్థితి దాని ఆధారంగా చేసుకొని, ఆధార స్వరూపము లేదు, ఇది లేదు అన్న ఆ స్థితి అంటే సమన్వయ స్థితి అంటాం దాన్ని. ఇప్పుడు శబ్దం వస్తుంది, మనం ప్రతిసారి శబ్దం చేస్తాం. ఏమైంది ఆ శబ్దం? ఉత్పన్నం ఎక్కడి నుండి అయింది? ఎందుకు అయింది అట్లా? అసలు మనం ఎందుకు మాట్లాడాం? ఏదో చెప్పటానికి, అంతేనా? మన పర్పస్ ఏమిటి? చెప్పటం. నిశ్శబ్దం నుండే వ్యక్తం చేసి నిశ్శబ్దంలోకి తీసేసి మధ్యలో మనం చెప్పాల్సింది ఏదైతే చెప్పేసామో అది అయిపోయింది. అది అవగాహన అయింది. అక్కడ అవగాహన అయిన తర్వాత ఈ మాటకి ఏం అవసరం లేదు కాబట్టి ఇది నిశ్శబ్దంలో లీనమైపోయింది. సృష్టి అట్లాగే అవుతుంది. ఉనికి నుండి వ్యక్తమై ఉనికిలో లీనమవుతుంది. ఆ మధ్య ఏమైంది? ఒక పర్పస్ ఫుల్ఫిల్ అయింది దానికి. ఆ పర్పస్ ఏమిటి? వ్యక్తం చేయటం. చెప్పాలనుకున్న దాన్ని వ్యక్తం చేసాం మనం. ఆ చెప్పాలనుకున్న వ్యక్తం చేయాల్సిన అది ఏదైతే జరగాలో ఆ ప్రక్రియ అది అయిపోయిన తర్వాత అది విలీనమైపోతుంది. సృష్టి కూడా అందుకే సృష్టి చేయబడుతుంది, ప్రళయం అవుతుంది. అంటే అర్థం ఏమిటి? ఆ మధ్య కాలంలో వ్యక్తమయ్యి ఏది చెప్పాలనుకున్నామో అది గ్రహింపబడితే అది విలీనమైపోతుంది. అంటే ఇప్పుడు తాను వ్యక్తమయ్యి తాను ఉనికిని గుర్తించి విలీనమైపోతాడు. మనం చేసే ప్రతి ప్రక్రియలో ఇది జరుగుతూ ఉంటుంది. ఒక పని మొదలు పెడతాము, వదిలేస్తాం. మధ్యలో ఏమైంది? ఊరికే ఆడుకున్నామా? ఆ పని జరిగింది అనిపించాం. ఏదో మనకు రాయాలనుకున్నాం అనుకో. రాయటం అంటే ఏమిటి? ఒక భావాన్ని వ్యక్తం చేసుకున్నాం. ఆ వ్యక్తమైపోయిన తర్వాత రాయటం అనే ప్రక్రియను ఆపేస్తాం మనం. అంటే ఏది ఆదిలో స్వరూపమో అంతంలో అదే స్వరూపం వస్తుంది. మధ్యలో వ్యక్తమైంది కూడా
ఈ ఆది అంతముల మధ్యలో ఏది వ్యక్తమైందో దాన్నే అవ్యక్త స్వరూపాన్ని వ్యక్తం చేశాం అంతే. దాన్ని మార్చలేదు, పేర్చలేదు, ఏం చేయలేదు మనం. వ్యక్తమైతే అది మళ్ళీ అవ్యక్తంలో లీనమైపోతుంది. మరి తన స్వరూపం ఏమిటి? ఆ ఉనికి స్వరూపమే వ్యక్తమయ్యి ఆ ఉనికి స్వరూపమే ఉనికిలోనే అవ్యక్తమైంది అంతే. ఇప్పుడు మళ్ళీ కర్తృత్వం ఎందుకు? మళ్ళీ దానికి నిష్కామ కర్మ అని, ఇంకేమంటారు, ఫలము తీసుకోవద్దని. ఫలము తీసుకుంటావు, అసలు నేను లేకపోతే ఫలం తీసుకోకపోవడం అనే ప్రశ్న వస్తుందా? లేదు. కామము నిష్కామం వస్తుందా? ఉండదు. ఇది సాధనలో మూలతత్వం. అప్పుడు వాడు జీవన్ముక్తుడు అవుతాడు. జీవన్ముక్తుడు కానివాడు విదేహముక్తుడు కాలేడు. కనుక దేహధారిగా ఉండే ఆ కర్తాస్వరూపం లేని తన కర్మను ఆచరించాలి. కర్త లేని కర్మను ఆచరించిన రోజున ఇక్కడ చెప్పిన సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే జ్ఞాతే సతి. జ్ఞాతే తెలిసి ఉంటే, తెలిసి ఉన్నవాడవుతాడు. ఉండి ఆ జ్ఞానస్వరూపంగా ఉండి వాడు జగత్తును తెలుసుకున్నవాడు. ఇది తెలిస్తే ఇహ పరలోకాల్లో తెలియవలసింది ఇంకేమీ లేదు, చేయవలసింది కూడా లేదు. కనుక ఈ శ్లోకాలు ఉత్తమ సాధక స్థితికి, ప్రారంభ సాధక స్థితికి, అన్ని స్థితులకు ఇది ఆధారం, అంటే దిక్సూచి. ఈ దృష్టితో సాధన చేసేటప్పుడు కూడా ఈ దృష్టితో, ఇంకా వదిలేయటానికి ఉండవు. ఈ దృష్టి ఉంటే అయిపోయింది, కాలేదు, ఇవి కూడా ఉండవు. చేస్తే అప్పుడు అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. చెప్పండి, ఇదేమిటి? శివప్రసాదం అట. విభూతి పండు కాదు ఇది. విభూతి పండు అన్నప్పుడు కూడా అది ఇదే వర్తిస్తుంది మనకు. విభూతి ఏమిటి? పరిణామపేశలమైన జగత్ స్వరూపానికి చివరి రూపం విభూతి. అంటే ఏదైనా కాలి బూడిదవుతుంది. ఏది వ్యక్తమైందో చివరి స్వరూపం బూడిద. అది శివప్రసాదం. బూడిద పండు బాగుందా? సరే, చెప్పండి. బుద్ధ్వా న బోధ్యం పరిశిష్యతే కిం. బోధ్యం అని ఒత్తకూడదు. బోధ్యం, బోధ్యం. బుద్ధ్వా న బోధ్యం పరిశిష్యతే కిం. శివప్రసాదం సుఖబోధరూపం. జ్ఞాతే తు కస్మిన్ విదితం జగత్ స్యాత్. సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే. ఓం తత్ సత్.